వంశీ కృష్ణ. ఎస్, చూడండి, సుప్రీంకోర్టు వెర్డిక్ట్ ఆన్ హిందూ ఉమెన్స్ ఇన్హెరిటెన్స్ రైట్స్. ఇది ఈ రోజు ఫస్ట్ ఆర్టికల్ అండి. నాకు చాలా చాలా దగ్గరగా, చాలా చదువుతున్నంతసేపు, డెసిషన్ విన్నంతసేపు చాలా చాలా ఎగ్జైట్ అయ్యాను. చాలా బాగా అనిపించింది. మీకు కూడా అలాగే ఉంటుందని అనుకున్నాం. బిఫోర్ టాకింగ్ అబౌట్ దిస్ ఆర్టికల్, ఈ ఆర్టికల్ గురించి మాట్లాడుకునే ముందు, మన భారతదేశంలో, మన ఇండియాలో, మన ఎప్పటి నుంచో హిస్టరీలో కానీ ఏళ్ల తరబడి మనకున్న పెద్ద ప్రాబ్లం గురించి ఫస్ట్ మాట్లాడదాం. ఆ ప్రాబ్లం ఏంటంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇస్ అ సీరియస్ ఇష్యూ ఇన్ ఇండియా. ఇండియాలో మన సొసైటీలో, మన ఇండియన్ సొసైటీలో చాలా ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఒక ఇష్యూ. ఆ ఇష్యూ గురించి ఫస్ట్ మాట్లాడి తర్వాత సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది, ఎందుకు ఇచ్చింది అని చెప్పి దాని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఫస్ట్, 72 years ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాలో, మన స్వతంత్ర భారతదేశంలో ఆడవాళ్ళు ఇంకా స్వేచ్ఛగా బతకలేకపోతున్నారండి. ఇష్టమైన పని చేయలేకపోతున్నారు, ఇష్టమైన బట్టలు కట్టుకోలేకపోతున్నారు, ఆఖరికి తమకు నచ్చినట్టు స్వేచ్ఛగా కళలు కూడా కనలేకపోతున్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ పైన, స్త్రీ సాధికారతల పైన ఎన్ని స్కీమ్స్, ఎన్ని పథకాలు ప్రభుత్వాలు పెడుతున్నా వారి జీవితాల్లో సిగ్నిఫికెంట్ చేంజ్ అనేది రావట్లేదంటే మన ఆలోచనల్లోని, వారి పట్ల మనకున్న ధోరణి ఎంత బలహీనంగా, ఎంత వీక్ గా ఉందో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మనల్ని మనం రిట్రోస్పెక్ట్ చేసుకోవాలి. అంతే కదా? ఒకరు స్వేచ్ఛగా బతకూడదు, ఒకరిని అణిచివేయాలి అనే ఆలోచనలు బలమైనవా? ఏమాత్రం కాదు. మగవాడు తన బలాబలాలని ఆడవాళ్ళని కాపాడడానికి ఉపయోగించాలి కానీ వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడానికి కానీ, వాళ్ళని భయపెట్టడం కానీ ఇలాంటి వాటికి ఉపయోగించకూడదు. ఇప్పటికీ మనం ఎన్ని మాట్లాడినా, ఆడవాళ్ళ గురించి ఎన్ని మాట్లాడినా, ఇప్పటికీ మన ఇంట్లో ఆడవాళ్ళని మనం రెస్పెక్ట్ చేయకపోవడం కానీ ఇలాంటి విషయాలు మనం ఎప్పటికీ చూస్తూనే ఉంటాం. ఎందుకంటే ద ప్రాబ్లమ్ ఈస్, కొన్ని ఏళ్ల తరబడి మన ఇండియన్ సొసైటీలో ఈ ఇన్ఈక్వాలిటీస్ అనేవి, ఆడవాళ్ళు వీక్ పీపుల్, వల్నర్ పీపుల్ అనే ఒక మైండ్ సెట్ మన దీనిలో ఇది ఇచ్చింది. ఈ ఇన్ఈక్వాలిటీస్ కి వ్యతిరేకంగా సుప్రీం కోర్ట్ అనేది ఒక చారిత్రాత్మకమైన ఒక హిస్టారికల్ తీర్పును అనేది నేను ఇచ్చిందండి. ఏమిచ్చింది, ఏంటి, అసలు దాని సంగతి ఏంటో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. ఎక్కడైనా డౌట్ ఉన్నా సార్ ఇది మళ్ళీ చెప్పండి అని చెప్పి అడగండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఇన్హెరిటెన్స్ గురించి మాట్లాడుకోవాలి. వాట్ ఈజ్ ఇన్హెరిటెన్స్? ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఎవరైనా చెప్పాలి. వారసత్వము. ఏంటి వారసత్వము? వారసత్వంగా లభించేది ఏంటి? ప్రాపర్టీస్, టైటిల్స్ అండ్ ఎక్స్ట్రా ఆఫ్ కోర్స్ అప్పులు, డెట్స్, రైట్స్, ఇవన్నీ ఆబ్లిగేషన్స్ కానీ, ఇవన్నీ ఒక చనిపోయిన మనిషి నుంచి కానీ, లేకపోతే పెద్దవాళ్ళ నుంచి పిల్లలకి ట్రాన్స్ఫర్ అయితే, ఏమైనా లీగల్ హెయిర్ కి ట్రాన్స్ఫర్ అయితే, లేకపోతే విల్ ప్రకారంగా ట్రాన్స్ఫర్ అయితే దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకేనా? ఇన్హెరిటెన్స్ ఆర్ ఆఫ్ 2 types అండి. ఎగ్జాక్ట్లీ, క్లైమింగ్ ద ప్రాపర్టీస్, నాట్ ఓన్లీ ప్రాపర్టీస్ అండి, డెట్స్, టైటిల్స్, రైట్స్ ఇవి కూడా వస్తాయి. ఇన్హెరిటెన్స్ అనేది ఇన్హెరిటెన్స్ సక్సెషన్ అంటాము. అది 2 types అండి. ఒకటి టెస్టమెంటరీ సక్సెషన్, రెండోది ఇంటర్స్టేట్ సక్సెషన్ అండి. టెస్టమెంటరీ అంటే ఒక విల్ తో, నేను నా పిల్లలకి నేను విల్ తో నా ఆస్తి నేను రాసిచ్చాను అనుకోండి, దాన్ని టెస్టమెంటరీ సక్సెషన్ అంటాము. ఇంటర్స్టేట్ సక్సెషన్ అంటే ఏంటి అంటే, నేను ఒకవేళ చనిపోతే ఆటోమేటిక్ గా వెళ్ళిపోద్ది చూసారా, రాయకుండా ఎవరికైతే లీగల్ హెయిర్స్ ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోవడాన్ని ఇంటర్స్టేట్ సక్సెషన్ అంటాము. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే మన ఇండియన్ పీనల్ కోడ్ ఏదైతే ఉందో దానిలో 2 types ఆఫ్ లాస్ ఉంటాయి. తెలుసా ఆ 2 types ఆఫ్ లాస్ ఏంటో? ఒకటి క్రిమినల్ లాస్, ఇంకొకటి సివిల్ లాస్. క్రిమినల్ లాస్, సివిల్ లాస్ గురించి మాట్లాడదాం. క్రిమినల్ లాస్ ఏం చెప్తాయంటే, మనం చూసుకుంటాం, చట్టం ముందు అందరూ సమానలే, చట్టం ముందు క్యాస్ట్ గానీ, కులం గానీ, మతం గానీ ఏ బయాస్ ఉండదు. ఇవి క్రిమినల్ లాస్ అందరికీ ఒకటే. కానీ సివిల్ లాస్ మాత్రం ఒక మనిషి రిలీజియన్ బట్టి, ఒక మనిషి తాలూకా సోషల్ స్టేటస్ బట్టి, వీటి బట్టి సివిల్ స్టేటస్ అనేది మారుతుంది. ఇప్పుడు చూడండి, సివిల్ లాస్ లోకి ఏమేమి వస్తాయి అంటే, ఇన్హెరిటెన్స్ అనే టాపిక్ ఇప్పుడు మాట్లాడుతున్నాగా, ఇన్హెరిటెన్స్ అనే టాపిక్ వస్తుంది. ఇంకేం వస్తుంది? డైవర్స్ అనే టాపిక్ వస్తుంది. ఇంకొకటి ఏమొస్తుంది? అడాప్షన్. వీటికి సంబంధించిన టాపిక్స్ అనే వస్తాయి. వీటన్నింటి విషయాలు రిలీజియన్ బట్టి మారుతూ ఉంటాయి. హిందువులకి ఒకటి, ముస్లింకి ఒకటి, ఇలా విషయాలన్నీ మారుతాయి. ఇప్పుడు సివిల్ దీనిలోని సివిల్ లాస్ లోని ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ హిందువులదైతే ఏది డీల్ చేస్తుందంటే, హిందూ సక్సెషన్ యాక్ట్. నేను స్లైడ్ చూసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫస్ట్ ఇప్పటి వరకు వినండి. 1956 డీల్ చేస్తుంది. అదే ముస్లిమ్స్ కి ఏం డీల్ చేస్తుందంటే, ముస్లిం పర్సనల్ లాస్ అప్లికేషన్ యాక్ట్ 1937.
మన గ్రూప్ లో కూడా ఈ పీడిఎఫ్ పెడతాం, సారీ యాప్ లో అప్లోడ్ చేస్తాను, అది దానిలో కూడా అవైల్ చేసుకోవచ్చు. 1937 దీని ద్వారా ఇది అవుతుంది. ఇప్పుడు గమనించండి అసలు సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది, ముందు ఎలా ఉండేది, ఉమెన్స్ కి ప్రాపర్టీస్ కానీ వీటి వల్ల రైట్స్ ఎలా ఉండేవి, ముందు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయని చెప్తాను చూడండి. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ఏదైతే ఉందో దాని ముందు ఎలా ఉండేదంటే, దాని ముందు పూర్వము ఆడవాళ్ళకి తండ్రి యొక్క ఆస్తి సమకూరేది కాదు ఏమాత్రం. ఒకవేళ తండ్రికి ఇష్టమైతే ఇచ్చేవాడు, లేకపోతే ఇచ్చేవాడు కాదు. అప్పుడు 1956 ఈ యాక్ట్ ఏం తీసుకొచ్చిందంటే, ఆడవాళ్ళకు కూడా తండ్రి ఆస్తుల్లో ఎవరైతే ఫాదర్ ఉన్నారో వాళ్ళ ఆస్తుల్లో హక్కులు కల్పించాలి అని చెప్పింది. కానీ ఎంతవరకు, దానికి కూడా కొన్ని పరిమితులు, కొన్ని లిమిటేషన్స్ విధించింది. ఫాదర్స్ తాలూకా అసెట్స్ అనేవి, ఆస్తులు అనేవి 2 రకాలుగా విభజించవచ్చండి. ఒకటి ఎక్వైర్డ్, ఇంకొకటి యాన్సిస్ట్రల్. అంటే తండ్రి సంపాదించుకున్న ఆస్తులు, తండ్రికి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తులు. ఇప్పుడు తండ్రి ఎలా చేయొచ్చు అంటే, ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఎలా ఇది పిల్లలకి ఎలా ఇవ్వచ్చు అంటే, బోత్ ఎక్వైర్డ్ అసెట్స్, బోత్ యాన్సిస్ట్రల్ అసెట్స్ లో, యాన్సిస్ట్రల్ మీన్స్ పూర్వీకుల నుంచి సంక్రమించేవండి, వీళ్ళ ఫాదర్ నుంచి తినకి సంక్రమించిన ఆస్తులు, తరాల నుంచి వస్తున్న ఆస్తులు, తరతరాలుగా వస్తున్న ఆస్తులు. కొడుకు ఎలా అంటే ఈ 2 ఆస్తుల మీద హక్కు ఉంటుంది. కానీ కూతురికి ఏం చెప్పారంటే, ఓన్లీ తండ్రి సంపాదించిన ఎక్వైర్డ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీదే హక్కు ఉంటుంది అని చెప్పి ఈ 1956 యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది చెప్పింది. మీకు అర్థమైందా? తండ్రి ఆస్తి ₹1,00,000 అనుకోండి, ₹1,00,000 50,000 యాన్సిస్ట్రల్ అనుకోండి, 50,000 ఇది అనుకోండి ఎక్వైర్డ్ అనుకోండి. ఈ 50,000 మొత్తంలో కొడుక్కి రెండు వైపులా షేర్ ఉంటుంది. కానీ కూతురుకి మాత్రం ఈ ఒక్క ఎక్వైర్డ్ ఆస్తి ఏదైతే ఉందో, సంపాదించిన ఆస్తి, దానిలోనే వాటా అనేది వస్తుంది అని చెప్పారు. అయితే ఈ యాక్ట్ కి 2005లో అమెండ్మెంట్ అనేది చేశారు. అలా కుదరదు, బై బర్త్ ఉండాలి, కూతురికి బై బర్త్ ఆస్తిలో హక్కులు లభించాలి అని చెప్పి బోత్ ఎక్వైర్డ్ అండ్ యాన్సిస్ట్రల్ ఏదైతే ఉన్నాయో రెండింటి మీద కూతురికి హక్కులు అనేవి కల్పించడం జరిగింది. క్లియరా? ఇక్కడి వరకు ఏ అమెండ్మెంట్ వచ్చిందో మీకు అర్థమైందా? ఏ మార్పు తీసుకొచ్చారో? yes sir. కానీ చిన్న లిమిటేషన్, చిన్న ఇబ్బంది అనేది పెట్టారు. ఏంటి అంటే, ఇది ఎవరికి చెందుతుందంటే 2005 ముందు ఫాదర్ ఒకళ్ళు చనిపోయారు అనుకోండి, ఇప్పుడున్న కూతురులు కానీ మా ఆస్తి నాకు కూడా చెందుద్ది అని చెప్పి క్లెయిమ్ చేయడానికి వీల్లేదు. 2005 తర్వాతే ఇది వర్తిస్తోంది. ఎగ్జాక్ట్లీ టు సెప్టెంబర్ 9th, టు బి ప్రిసైజ్ సెప్టెంబర్ 9th, 2005 తర్వాతే వర్తిస్తోంది తప్ప ముందు వాళ్ళు మాత్రం ఇది చేయడానికి లేదు. అప్పటికి ముందే వాళ్ళ ఫాదర్ చనిపోతే క్లెయిమ్ చేయడానికి వీలు లేదు అని చెప్పారు. బట్ ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, టైంకి సంబంధం లేదు, ఫాదర్ బతుకున్నాడో చనిపోయారో సంబంధం లేదు, ఎప్పుడు ఏ సర్కమ్స్టెన్సెస్ లో అయినా కూతురు క్లెయిమ్ చేస్తే ఆస్తి నాకు సగం రావాలి అని చెప్పి, కూతురికి సమాన హక్కులు లభించాలి అని చెప్పి, జెండర్ ఇన్ఈక్వాలిటీస్ దూరం చేయాలనే దీంతో ఒక ఆశావాహక దృక్పథంతో సుప్రీంకోర్టు ఈ చారిత్రాత్మకమైన నిర్ణయం అనేది ఇచ్చింది. క్లియరా అండి? ఏం జరిగింది, ఎలా జరిగిందో మీకు అర్థమైందా? ఎక్కడ ఏమైనా డౌట్ ఉందా? No sir. If it is clear, type S. అందరూ చెప్పమ్మా. సార్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఉంది కదా సార్, అవును, అది ఫాదర్ ఎవరికి రాస్తే వాళ్ళకి చెందిద్ది, కానీ అంటే షేర్ ఎలా ఉంది సార్? లేదు, ఇది ఇక్కడే బై విల్ అనేది ఉండదు. ఫాదర్ కి ఎవరికి రాస్తే, ఎవరికి ఎంత రాస్తే అలా అవుతుంది అని ఉండదు. బై విల్ అనేది లేదు, ఓన్లీ బై బర్త్. అతనికి పుడితే చాలు, మొత్తం ఆస్తి సమానంగా విభజించాలి. అర్థమైందా? ఈ ₹1,00,000 ఆస్తి ఉంది చూసారా, ఆస్తి సమానంగా వాళ్ళ వైఫ్ కి వాళ్ళ పిల్లలకి సమానంగా ఇది చేయాలి, సమానంగా విభజించాలి. బై విల్ అనేది ఉండదు. ఒకవేళ బై విల్ ఎవరైనా రాశారనుకోండి, కూతుర్లు కోర్టుకి ఎక్కొచ్చు. దిస్ ఈజ్ లీగల్లీ ఇన్కరెక్ట్ అని చెప్పి కూతుర్లు కోర్టుకి వెళ్ళొచ్చు. కొడుక్కి ఎక్కువ ఇచ్చాడు, కూతురికి ఇవ్వకపోయారు అనుకోండి తండ్రి, అప్పుడు కోర్టుకి ఎక్కొచ్చు. అదే ఈ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అర్థమైందా సాయి గౌతమ్? ఎస్ సార్. ఇప్పుడు స్లైడ్ చూపించి అసలు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రీసెంట్లీ సుప్రీం కోర్ట్ హెస్ ఎక్స్పాండెడ్ హిందూస్ ఉమెన్స్ రైట్ టు బి కోపార్సనర్ అంటే బై బర్త్, ఏ స్పెషల్ విల్ లేకుండా ఓన్లీ బై బర్త్ ఆ లీగల్ హెయిర్ అనేది అవ్వాలి. కూతురు కూడా
పుట్టుకతోనే తండ్రి ఆస్తికి అర్హురాలు అవ్వాలి, తండ్రి ఆస్తిని పొందడానికి అర్హురాలి అని చెప్పడాన్ని కో పార్సనర్ అంటారు. అండ్ ఇన్హెరిట్ ancestral property on terms of equal to male heirs. ఇప్పుడే చెప్పాం కదా, ముందు ఎలా ఉండేది, ఓన్లీ అక్వైర్డ్ ప్రాపర్టీ కూతురుకు వచ్చేది. ఇప్పుడు యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ మీద కూడా హక్కులు ఎవరికి వచ్చాయి, హిందూ ఉమెన్ కి సంక్రమించడం అనేది జరిగింది. ద జడ్జ్మెంట్ పర్టైన్స్ టు ద హిందూ సక్సెషన్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 2005. ఈ 2005 కి సంబంధించిన జడ్జ్మెంట్ అనేది రీసెంట్ గా సుప్రీం కోర్ట్ అనేది ఇది చేసింది. కరెంట్ రూలింగ్ ఇప్పుడు ఏం చెప్పిందంటే, ఇట్ రూల్ దట్ ఏ హిందూ ఉమెన్ రైట్ టు బి ఏ జాయింట్ హెయిర్ టు ద యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ బై బర్త్. ఇది గుర్తుపెట్టుకోవాలి, పుట్టుకతోనే ఆస్తి సంక్రమిస్తోంది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ. వెదర్ హెర్ ఫాదర్ ఈజ్ అలైవ్ ఆర్ నాట్, తండ్రి బతికున్నా 2005 9 సెప్టెంబర్ 2005 ముందు బతికుండకపోయినా అనవసరం, కూతురికి సమాన హక్కులు లభించాలి ఎప్పుడైనా అని చెప్తున్నారు. కోపార్సనరీ ఈజ్ బై బర్త్, సో ద ఫాదర్ డజంట్ నీడ్ టు బి లివింగ్ యాజ్ 9 సెప్టెంబర్. ఇప్పుడే చెప్పాను కదా, 9 సెప్టెంబర్ 2005 టైప్ కి బతికుండకపోయినా కూతురుకు అనేది సమాన హక్కులు లభిస్తాయి. The Supreme Court expanded and promoted the amendments done in 2005, which removed the discrimination as contained Section 6 of the Hindu Succession Act 1956. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 లోని సెక్షన్ 6 లో ఈ లిమిటేషన్ అనేది ఉండేది. ఏంటి, కూతురికి అక్వైర్డ్ ప్రాపర్టీస్ లోనే ఇది రావాలి తప్ప యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ లో ఏ చిల్లుగా అవ్వ దక్కదు అని చెప్పి ఒక ఏదైతే సెక్షన్ 6 లో పొందుపరిచిందో అది డిస్క్రిమినేషన్ గా ఉంది, జెండర్ ఇన్ఈక్వాలిటీస్ కి సపోర్ట్ చేసే విధంగా ఉంది అని చెప్పి ఈ అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చారు. ఆ అమెండ్మెంట్ కి సపోర్ట్ గానే సుప్రీం కోర్టు తన తీర్పును అనేది ఇచ్చింది. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ అమ్మా, నాకు కరెక్ట్ గా తెలియదు. నాకు తెలిసి ఇది ఒక్కటే అని నేను అనుకుంటున్నాను, ఎగ్జాక్ట్లీ నాకు కరెక్ట్ గా తెలియదు అమెండ్మెంట్స్ జరిగేది. ఇట్ ఆల్సో డైరెక్టెడ్ హై కోర్ట్స్ టు డిస్పోజ్ ఆఫ్ కేసెస్ ఇన్వాల్వింగ్ దిస్ ఇష్యూ విత్ ఇన్ 6 months. ఇప్పుడు ఏం చెప్పిందంటే, ఈ లాకి సంబంధించిన కేసెస్ అనేవి చాలా ఎక్కువైనాయి, సో 6 నెలల్లో స్టేట్ కోర్ట్స్ కానీ, హై కోర్ట్స్ కానీ, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలి అని చెప్పి మార్గదర్శకాలు అనేవి జారీ చేసింది. ఎవరు, సుప్రీం కోర్టు. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 గురించి తెలుసుకుందాం. మితాక్ష స్కూల్ ఆఫ్ హిందూ లా అనేది ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ని ఇది చేసిందండి, కోడ్ చేసింది. ఇలా ఉండాలి, ఇలా జరగాలి, వారసత్వ హక్కులు ఇలా లభించాలి అని చెప్పి కోడ్ చేసింది. ఇట్ అప్లైస్ టు ఎవ్రీవన్ హూ ఈజ్ నాట్ ముస్లిం. ముస్లిం కాకుండా క్రిస్టియన్ కాకుండా పార్సీ కాకుండా జూ, మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే బుద్ధిస్టులు, సిక్కులు, జైనులకి ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది చెల్లుబాటు అవుతుంది, వాళ్ళకు కూడా అమలుపరచడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఇన్ ఏ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ సెవరల్ లీగల్ హెయిర్స్ త్రూ జనరేషన్స్ కెన్ ఎగ్జిస్ట్ జాయింట్లీ. మన హిందూ ఫ్యామిలీస్ లో ఎక్కువ జాయింట్ ఫ్యామిలీస్ అనేవి ఉంటాయి. ట్రెడిషనల్లీ ఓన్లీ మేల్ డిసెండెంట్స్, ఓన్లీ మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఆస్తి హక్కులు సంక్రమించేవి. కానీ ఇప్పుడు ఈ రీసెంట్ అమెండ్మెంట్ ద్వారా ఏం చేశారంటే, ఉమెన్ కూడా లీగల్ హెయిర్ అనేది, ఉమెన్ కూడా ఆ వారసత్వ హక్కులు అనేవి లభించడం జరిగింది. హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005. ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ కి అమెండ్ చేశారు 2005 లో. ఏం చెప్పారు అంటే, ఇప్పటి వరకు నేను చెప్పిందే, ఏం చెప్పారు అంటే, ఉమెన్ వర్ రికగ్నైజ్ కో పార్సనర్స్, అంటే తండ్రి యొక్క అన్ని ఆస్తులకి వాళ్ళకి సమాన హక్కు అనేది ఉంటుంది అని చెప్పారు. కానీ చిన్న లిమిటేషన్ ఏం విధించారండి, ఫాదర్ 2005కి బతికి ఉండాలి, 2005 సెప్టెంబర్ 9, 2005కి బతికి ఉండాలి, చనిపోతే వీళ్ళు క్లెయిమ్ చేయడానికి వీలు లేదు అని చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, బతికుండకపోయినా ఆస్తి మాత్రం సమాన హక్కులుగా ముందు వాళ్ళకి కూడా ఇవ్వాలి అని చెప్పింది. ఇది చూడండి, the law applies to ancestral property and interstate succession in personal property where succession happens as per law and not through a will. ఇప్పుడే చెప్పాను కదా సాయి గౌతమ్, విల్ ద్వారా ఉండదు, బై లా ఏం చెప్తుంది అంటే సమాన హక్కులు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరగాలి అని చెప్తున్నారు. బ్యాక్గ్రౌండ్ ఫర్ ది అమెండ్మెంట్ కారణం, బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటే 174th లా కమిషన్ రిపోర్ట్ had recommended the reform in హిందూ సక్సెషన్ లా. ఈ లా కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ హిందూ సక్సెషన్ లో ఈ అమెండ్మెంట్ అని తీసుకురావాలి అని చెప్పి తన సజెషన్ అనేది ఇవ్వడం జరిగింది. బిఫోర్ ద 2005 అమెండ్మెంట్ జరగక ముందు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర అండ్ తమిళనాడు had made this change in the law and Kerala had abolished the joint family system in 1975. 1975 లో 2005 అమెండ్మెంట్ ముందే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఇవి ఆల్రెడీ ఇటువంటి లానే కూతురు సమాన హక్కులు కల్పించాలని లానే పాస్ చేయడం జరిగినాయి. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ లో ఎవరు చేశారో తెలుసా, ఏ గవర్నమెంట్ చేసిందో? ఎన్టీ రామారావు సార్.
ఎన్టీ రామారావు మహానుభావుడు, ఆయన చేశారు ఫస్ట్ కూతురుకు సమాన హక్కులు కల్పించాలి అని చెప్పి మొదట చెప్పింది ఆయనే. ఓకేనా, దట్ ఈస్ అన్ హిస్టారికల్ మూవ్. అప్పుడు ఎలా ఉండేదంటే సోషల్ హిపోక్రసీ ఇవన్నీ ఎలా ఉండేవంటే ఒక స్టిగ్మాలో ఉండేవాళ్ళు కూతురికి ఏం చెందకూడదు అని, కానీ ఆడవాళ్ళకి సమానంగా ఉండాలి అని చెప్పి అద్భుతమైన నిర్ణయం ఫస్ట్ ఎన్టీ రామారావే తీసుకున్నారు మన ఆంధ్రప్రదేశ్ లో. వెరీ గుడ్. ఎవరు చెప్పారమ్మా? నిశాంత్ సార్. నిశాంత్, వెరీ గుడ్ వెరీ గుడ్. సార్ చెప్పాలి. ఇప్పుడు ఆస్తి పంపకాలు జరిగిపోయాయి సార్. ఇప్పుడు తండ్రి ఏమో జరిగిపోయాయి, ఇప్పుడు కూతురికి తక్కువ ఇచ్చి కొడుకు ఎక్కువ ఇచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ కూతురు కేసు వేయచ్చు సార్ కోర్టులో. కేసు వేయచ్చు. అదే చెప్తున్నారు. పంపకాలు జరిగిపోయిన తర్వాత కూడా మాకు ఇది సమానంగా రావాలి, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా మాకు కావాలి అని చెప్పి వాళ్ళు లీగల్ గా కోర్టులో కేసు వేయచ్చు. అదే చెప్తున్నారు. బట్ స్టిల్ జనాలు దూరంగా ఉంటారు ఇలాంటి వాటికి. ఎందుకు? చుట్టుపక్కల ఏమనుకుంటారు, సోషల్ చుట్టుపక్కల ఇలా కేసు వేయడం అంటే అది పంపకాలు జరిగిపోయిన ఆస్తికి అని చెప్పి చాలా వరకు దూరంగానే ఉంటారు. దట్ ఈస్ పీపుల్ సోషల్ మైండ్ సెట్. రైట్? కంప్లీట్ గా అర్థమైందా అందరికి మొత్తం ఏం జరిగింది ఏంటి అని? సరే, మీరు దీన్ని సపోర్ట్ చేస్తారా, వ్యతిరేకిస్తారా? వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? ఐ సపోర్ట్ సార్. సపోర్ట్ చేస్తారు అందరూ. అమ్మాయిలు కూడా చెప్పాలి. వెరీ గుడ్. నైస్. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దామా? వెరీ గుడ్. చుట్టూ ఉన్న పరిస్థితులను ఫీల్ అవుతూ వాటిని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఇలా ఉంటుంది అని మనం చదువుకుంటే రేపు పొద్దున్న మీకు ఉద్యోగంలో చాలా జాబ్ చేసేటప్పుడు చాలా ఉపయోగపడుతుందండి. మీ ఒక్క సిగ్నేచర్ జనాల జీవితాల్లో మార్పులకు చాలా కారణం అవుతుంది. అందుకే సివిల్ సర్వీసెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ జాబ్. ఒక అర్థమైందా? మీరు ఒక్క సైన్ చేస్తే వాడి జీవితం మారిపోతుంది. అలాంటి అద్భుతమైన పోస్ట్ లోకి వెళ్తున్నారు. సో మీకు ఒక కంపాషన్ ఉండాలి, ఒక జాలి, ఒక దయ, ఒక జనాల పీపుల్ మీద ఒక ఇది ఉండాలి. అలా చదువుకుంటే మీకు ఆ ఇంపాక్ట్ ఆటోమేటిక్ గా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో పడుతుంది, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లోకి వస్తుంది. అలా ఆ అప్రోచ్ తో చదవడం నేర్చుకోండి. ఇప్పుడు చూద్దాం సెకండ్ ఆర్టికల్. రిస్టోరేషన్ ఆఫ్ 4G నెట్వర్క్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ లో 4G నెట్వర్క్ అనేది రిస్టోర్ చేస్తున్నారు. అసలు ఎందుకు 4G నెట్వర్క్ మీద బ్యాన్ చేశారు? అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? ఎవరికైనా తెలుసా? ఎవరైనా టూకీగా చెప్పగలరా? సార్ ఆర్టికల్ 370 ఆర్టికల్ 35 రివోక్ చేశారు కదా సార్. అవును. సో దాని వల్ల ఏంటంటే చాలా ఇంబ్యాలెన్స్ వచ్చి అక్కడ ఉన్న లీడర్స్ కూడా చాలా మంది ఎక్కడికి మూవ్మెంట్ అనేది లేకుండా అయిపోయింది సార్. రివోక్ చేసిన తర్వాత చేశారా? అదే రివోక్ చేశాక చేశారా, రివోక్ చేయక ముందు చేశారా? రివోక్ చేశాకే సార్. రివోక్ చేశాక. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్యాక్గ్రౌండ్ అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్తాను. చూడండి, ఈ డేట్ మన ఇండియన్ హిస్టరీలోనే చాలా హిస్టారికల్ డేట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. August 5th, 2019, 2019 August 5 నాడు జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క స్పెషల్ స్టేటస్ ని ఆర్టికల్ 3 స్పెషల్ స్టేటస్ ని రద్దు చేస్తూ ఆర్టికల్ 375 ని టు ప్రివెంట్ స్ప్రెడ్ ఆఫ్ టర్మాల్ ఎగ్జాక్ట్లీ రద్దు చేస్తూ మన యూనియన్ క్యాబినెట్ అనేది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా, ఇది మనకి స్టాటిక్ సిలబస్ లో వస్తుంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీకు సురేష్ సార్ పాలిటీలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, జాగ్రత్తగా వింటే తెలుస్తుంది. ఇప్పటి వరకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా రివోక్ చేశారు అని గుర్తుపెట్టుకోండి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా రివోక్ చేశారు అని చెప్పాము. దాని తర్వాత ఏమైంది? జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలా విడిపోయింది? 2 యూనియన్ టెరిటరీస్ గా విడిపోయింది. జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ, లదాఖ్ యూనియన్ టెరిటరీ. దీనికి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది, దీనికి లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదు. August 5th చేశారని చెప్పాం కదా. August 5th చేసే ముందు August 4th మన ఈ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ లో నిర్ణయం తర్వాత అల్లర్లు జరిగే అవకాశం ఉంది అని చెప్పి ఏం చేశారంటే అక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్స్ ని, ప్రెస్ వాళ్ళని, ఎవరైతే యాక్టివిస్ట్స్ ఉంటారో వాళ్ళందరినీ ఖైదు చేయడం జరిగింది.
డిటైన్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇంకేం చేశారంటే 4G ఇంటర్నెట్ సేవలను కూడా బ్యాన్ చేశారు. తర్వాత ముందు చేశారు, గుర్తుపెట్టుకోండి. దానికి రీజన్ ఏం చూపించారు అంటే సెక్యూరిటీ థ్రెట్ రావచ్చు, రాష్ట్రంలో అశాంతి అల్లకల్లోలు అనేవి జరగచ్చు అనే ఇది చూపించి 4G నెట్వర్క్ ని బ్యాన్ చేశారు. క్లియరా ఇక్కడి వరకు? ఎస్ సార్. సార్ కానీ రైట్ టు ఇంటర్నెట్ యాక్సెస్ ఒక ఫండమెంటల్ రైట్ కదా సార్? ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద ఇష్యూ. అందుకే సుప్రీం కోర్టులో ఇష్యూ నడుస్తోంది. ఇంటర్నెట్ వాడకం అనేది మనిషి యొక్క ఫండమెంటల్ రైట్. దాన్ని బలవంతంగా తీసుకున్నారు. ఫండమెంటల్ రైట్స్ తీసుకోవచ్చా? లేదు సార్. ఎప్పుడు తీసుకోకూడదా ఫండమెంటల్ రైట్స్ అనేవి? నో సార్. సార్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో ఫండమెంటల్ రైట్స్ పనిచేయవు కదా సార్. అదే ఎప్పుడు తీసుకోకూడదు, అందుకే అడిగా. రద్దు చేయొచ్చు అని. ఎగ్జాక్ట్లీ, ఎమర్జెన్సీ టైమ్స్ లో గానీ ఎవరైతే మన సైనిక చర్యలు ఎప్పుడైనా ఆర్మీ అనేది రూలింగ్ చేసినప్పుడు కానీ ఈ టైంలో జనాల యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేవి పోతాయి. ఓకేనా? సెక్షన్ 144 సెక్షన్ విధిస్తారు. 144 సెక్షన్ అంటే ఏంటి? జనాలు దగ్గర గుమ్మికూడకూడదు. అది మన ఫండమెంటల్ రైటా కాదా? నేను రోడ్డు మీద తిరగడం నా ఫండమెంటల్ రైట్. కానీ నా నుంచి తీసుకుంటున్నారా లేదా? కొన్ని అనివార్య సందర్భాల్లో ఫండమెంటల్ రైట్స్ కూడా ఇది అవుతాయి. బట్ ఇంతకాలం అనేది జరగడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం, అంతే కదా? వాళ్ళ రైట్స్ ని కంప్లీట్ గా తీసుకునేటట్టు కదా. దానివల్ల ఇష్యూ కూడా నడుస్తోంది. మీకు దీని బ్యాక్గ్రౌండ్ అర్థమైందా ఎందుకు చేశారని? సరే, ఇప్పుడు మరి 4G ఇంటర్నెట్ సెక్యూరిటీ థ్రెట్ ఎలా అవుతుందండి? 4G ఇంటర్నెట్ ఉంటే ఏమైపోతుంది అసలు? ఏంటి ప్రాబ్లమ్ చెప్పాలి సార్? టెర్రరిజం ఎక్స్పాండ్ అవుతుంది సార్. అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అట్లా పాస్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. ఇంకా యాక్టివిస్ట్ కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడానికి వీలవుతుంది, అంతే కదా? విత్ ఏ మెసేజ్, విత్ ఏ టెక్స్ట్ మెసేజ్ వెళ్ళిపోతుంది. ప్రివెంట్ చేయలేం, ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అయితే 4G నెట్వర్క్ ని ఇది చేశారని చెప్పాం కదా. ఇప్పుడు రీసెంట్ గా సుప్రీం కోర్ట్ ఏం చేసిందంటే ఒక స్పెషల్ కమిటీ నిర్మించింది. ఎందుకోసం అంటే 4G ఇంటర్నెట్ సర్వీసెస్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో రిస్టోర్ చేయడానికి. ఓకేనా? దానికి రికమెండేషన్స్ అనే మార్గదర్శకాలు ఎలా చేయాలి, ఏం చేయాలి, అసలు ఇప్పుడు చేయొచ్చా అనే నిర్ణయాలు తీసుకోవడానికి ఒక స్పెషల్ కమిటీని ఎవరు నియమించారు? జమ్మూ అండ్ కాశ్మీర్. ఎందుకు అంటే ఇప్పుడు తీసుకోవాల్సి వచ్చిందంటే ఈ 4G నెట్వర్క్స్ ని తీయడం, జనాలకు ప్రశ్నించే హక్కు, కంప్లైంట్ ఇచ్చే రైట్ కూడా జనాల నుంచి తీసేసుకోవడం వల్ల మానవ హక్కుల సంఘాలు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గొడవలు మొదలు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్ నేషన్స్ ఈ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటి పెద్ద పెద్ద కమిటీస్ కూడా గొడవ చేయడం అనేది మొదలుపెట్టింది. ఇండియా చేస్తుంది చాలా తప్పు, జనాల హక్కులను కాలు రాస్తుంది, ప్రభుత్వం అనేది జనాలపైన ఉక్కుపాదం మోపుతోంది అని చెప్పి చాలా చాలా సీరియస్ స్టేట్మెంట్స్ అనేవి చేసింది. దానికోసం అని చెప్పి స్పెషల్ కమిటీని సుప్రీంకోర్టు నియమించింది, ఎలా చేయాలి ఏంటి అని. ఇప్పుడు చూడండి కమిటీ ఏ రికమెండేషన్స్ ఇచ్చిందో ఇప్పుడు మాట్లాడతాను చూడండి. కమిటీ ఏం చెప్పిందంటే థ్రెట్ పర్సెప్షన్ ఆన్ ద సెక్యూరిటీ ఫ్రంట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ కంటిన్యూస్ టు బి హై. ఇప్పటికీ ఇంకా అల్లర్లు జరిగే అవకాశం, ఇప్పటికీ ఇంకా నేషనల్ సెక్యూరిటీకి భంగం వాటిల్లే అవకాశం ఇప్పటికీ ఉంది. However, it has recommended to restore 4G network services after 15th August. 15 ఆగస్టు తర్వాత 15th ఆగస్టు తర్వాత ట్రయల్ బేసిస్ పైన, అంటే బార్డర్ ఏరియాస్ కాకుండా జమ్మూ అండ్ శ్రీనగర్ కి చుట్టుపక్కల ఉంటాయి కదా ఏరియాస్, వాటిలో మెల్లమెల్లగా 4G నెట్వర్క్ అనేది రిస్టోర్ చెయ్యాలి అని చెప్పి కమిటీ అనేది తన రికమెండేషన్స్ లో తెలిపింది. దాంతో పాటు ఏం చెప్పింది? ద ఇంటర్నెట్ కుడ్ బి రిస్టోర్డ్ ఇన్ 1 district ఈచ్ ఫ్రమ్ జమ్మూ అండ్ రీజన్. ఇదే చెప్పాను కదా, జమ్మూ రీజన్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ద్వారా మెల్లమెల్లగా రిస్టోర్ చేయడం మొదలు పెట్టండి అని చెప్పింది. లో ఇంటెన్సిటీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లో ఇంటెన్సిటీ ఎక్కడ ఉంటుందో అక్కడ చేయండి అని చెప్పింది. టెలికాం ఆపరేటర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ విచ్ ఆర్ అలౌడ్ టు హ్యావ్ 4G సర్వీసెస్ ఆన్ ఎ ట్రయల్ బేసిస్ మే ఆల్సో హ్యావ్ టు సబ్మిట్ రిపోర్ట్స్. టెలికాం సర్వీసెస్ ఏమున్నాయి, వాళ్ళు ఏం చేయాలి అంటే జనాలు ఎక్కువ ఏ యాప్స్ వాడుతున్నారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నారు, ఇలాంటి వాటి మీద కూడా ఒక కన్నేసి ఉంచాలి అని చెప్పింది. దీని వల్ల ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏంటా ప్రాబ్లం? టెలికాం కంపెనీస్ అలా చేయడం వల్ల ఇంకొక ఫండమెంటల్ రైట్ భగ్నం అవుతుంది. చెప్పండి. ప్రైవసీ సార్, ప్రైవసీ. ఎగ్జాక్ట్లీ, ప్రైవసీ, జనాల ప్రైవసీ అనే దానికి థ్రెట్ వస్తుంది, అంతేనా? వెరీ గుడ్. ఇప్పుడు చూడండి,
The committee is also of view that internet speed related restrictions are not posing any hindrance. మామూలుగా పిటిషనర్స్ చాలా మంది ఏం చెప్పారంటే COVID-19 కంట్రోల్ మెజర్స్ కూడా ఇంటర్నెట్ ఉంటే ఇంకా బాగా జరిగేది, కానీ ఇప్పుడు జరగట్లేదు అని చెప్పేదాన్ని మన కమిటీ అనేది కొట్టిపారేసింది. అలా ఏం జరగట్లేదు, COVID-19 కంట్రోల్ మెజర్స్ కి దానికి అసలు సంబంధమే లేదు అని చెప్పింది. According to it, there is an adequate access to the internet through broadband services available over landline to business and healthcare institutions. ఒకవేళ 4G నెట్వర్క్ లేకపోయినా ఇంటర్నెట్ యాక్సెస్ అనేది బానే ఉంది, బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ కానీ బిజినెస్ అండ్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ కి బానే ఉంది అని కమిటీ చెప్పింది. ఇప్పుడు ఈ కమిటీ గవర్నమెంట్ కి సపోర్ట్ గా ఉందా, పీపుల్ కి సపోర్ట్ గా ఉందా? గవర్నమెంట్ సార్, గవర్నమెంట్ కి సపోర్ట్ గా ఉంది. ఇలాంటి విషయాలు కాస్త చిన్న కన్ను పెట్టి మీరు చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. దీని బ్యాక్గ్రౌండ్ చూద్దాం. హై స్పీడ్ ఇంటర్నెట్ ఇప్పుడే చెప్పాను కదా, ఆగస్ట్ 2019 లో హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసెస్ అనేవి ఎప్పుడైతే జమ్మూ అండ్ కాశ్మీర్ టు యూనియన్ టెరిటరీస్ గా విడిపోయిందో దాని తర్వాత సెక్యూరిటీ థ్రెట్స్ కోసం హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసెస్ అనేవి జమ్మూ అండ్ కాశ్మీర్ లో బ్యాన్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు ద సెంటర్, ద సేమ్ వాస్ బీయింగ్ డన్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ వైలెన్స్. హింసాత్మక పూరితమైన చర్యలు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేవి జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరగకుండా, అశాంతి అనేది ఇది చేయడానికి, ఏవైతే పీస్ ని దూరం చేసి ఏవైనా యాక్టివిటీస్ ఇదవకుండా ఉండడానికి ఈ చర్య తీసుకున్నామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అనేది చెప్పింది. ఇట్ హెస్ మెయింటైన్ దట్ ఫాస్టర్ ఇంటర్నెట్ సర్వీసెస్ కెన్ బి మిస్యూజ్డ్ ఇన్ ద రీజియన్ బై ఎలిమెంట్స్. ఇప్పుడే చెప్పారు, పీస్ కి, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ సపోర్ట్ చేయడానికి, రూమర్ స్ప్రెడ్ చేయడానికి, ఎరోజ్ ప్యాషన్స్ ఆన్ ద పబ్లిక్, ఇలా ఇది చేయడానికి, భయాందోళనలు లేపడానికి ఇంటర్నెట్ అనేది ఒకవేళ ఒక మీడియం గా వాడతారేమో జనాలు, ఎవరైతే ఈ యాక్టివిస్ట్ ఉన్నారో వాళ్ళు వాడుకుంటారేమో దాన్ని అని చెప్పి సెంటర్ అనేది తన ఆర్గ్యుమెంట్స్ అనేది స్టేట్ చేసింది. ఇంపాక్ట్ ఆఫ్ లిఫ్టింగ్ ఆఫ్ ద 4G బ్యాన్. 4G బ్యాన్ అనేది తీసేస్తే ఏం ఇంపాక్ట్ ఉంటుందో చూడండి. ప్రమోట్ కమర్షియల్ యాక్టివిటీ అనేది జరుగుతుంది, ఎందుకంటే ఈ కామర్స్, ట్రావెల్ బుకింగ్స్, జిఎస్టీ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, వీటన్నింటికి సంబంధించిన ఇది పెరుగుతాయి. దాంతోపాటు బిజినెస్ యాక్టివిటీస్ కూడా కాస్త ఊపందుకుంటాయి. ఎడ్యుకేషన్ అండ్ జాబ్, ఇట్ విల్ ఆల్సో హెల్ప్స్. COVID-19 పాండమిక్ వల్ల స్కూల్స్ అన్ని మూసేశారు, సో డిజిటల్ ఎడ్యుకేషన్ పిల్లలందరూ దూరంగా ఉన్నారు. అదే 4G నెట్వర్క్ అనేది మళ్ళీ బ్యాన్ రెస్ట్రిక్షన్స్ తీసేశారనుకోండి, పిల్లలందరూ మళ్ళీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా డిజిటల్ మీడియం ద్వారా చదువుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. దాంతోపాటు ఇట్ విల్ ఎలో పీపుల్ టు వర్క్ ఫ్రమ్ హోమ్. ఈ పాండమిక్ వల్ల అందరూ తమ ఇళ్లకు తిరిగి ప్రయాణం అయ్యారు, ఇంటి నుంచే పని చేసుకునే సౌలభ్యం కూడా దొరుకుతోంది అని చెప్తున్నారు. హెల్త్ ప్రకారంగా చూసుకోండి, 4G సర్వీస్ ఆర్ నెసెసరీ టు ప్రొవైడ్ యాక్సెస్ టు ద మెడికల్ ఫ్రెటర్నిటీ. అంటే డాక్టర్స్ కి వాళ్ళకి ఈజీగా కాంటాక్ట్ అయ్యేందుకు కానీ, ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ COVID-19 అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ కానీ ఇలాంటివన్నీ ఈజీగా తెలుసుకోవడానికి కానీ, గైడ్ లైన్స్ తెలుసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది. ఏంటి, 4G బ్యాన్ లిఫ్ట్ చేస్తే. వే ఫార్వర్డ్ ఏంటో చూద్దాం. ద సెంటర్ నీడ్స్ టు బ్యాలెన్స్ బిట్వీన్ సెక్యూరిటీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ యొక్క భద్రతని, దాంతో పాటు పీపుల్ యొక్క హక్కుల్ని, రైట్స్ ఆఫ్ ద పీపుల్ ని, రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఏ నిర్ణయం అయినా తీసుకోవాలి, రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఏ యాక్షన్ అయినా తీసుకోవాలి, అలా ప్రవర్తించాలి అని చెప్పి వే ఫార్వర్డ్ లో చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇలా 4G బ్యాన్ అనేది పెట్టడం, 4G బ్యాన్ అనేది ఇదవ్వడం కరెక్టా కాదా? మీరు కమిటీలో ఉంటే ఏ రికమెండేషన్స్ అనేవి ఇస్తారు? దీంతో పాటు నాకు కొత్త రికమెండేషన్స్ కావాలి. ఈ కమిటీలో ఉండేది ఎవరమ్మా? అందరూ మీలాంటి యూపీఎస్సీ వాళ్ళే ఉంటారు. ఎనీవన్? ఫైన్, తర్వాత ఆలోచించి మీరైతే ఏం చేస్తారో కొన్ని రికమెండేషన్స్ ఫామ్ చేసుకోండి. ఇలా మీరు ఆ అనాలిసిస్ మైండ్ సెట్ ఉంటే చెప్పాలి. సార్ చెప్పండి అమ్మా. సార్, జమ్మూ అండ్ కాశ్మీర్ లో గవర్నమెంటే బ్యాన్ చేసింది కదా సార్ ఇవంతా. సార్ ఇప్పుడు మళ్ళీ కోర్టే గవర్నమెంట్ ని అడుగుతుంది కదా సార్, ఇప్పుడు ప్యానెల్ పెట్టి రెస్టోర్ చేయాలా వద్దా అని. అంటే మరి అప్పుడు ఒప్పుకుంటారా సార్? కోర్టు మా లీగల్ కోర్టు జనాల హక్కులకు భంగం వాటిల్లుతోంది అనే కదా కోర్టు చెప్తుంది. మరి కోర్టు ఎందుకుంది? పీపుల్ యొక్క రైట్స్ ని కాపాడడానికే కదా కోర్ట్స్ ఉన్నాయి. అంటే మళ్ళీ ఇప్పుడు కోర్టు ఆర్డర్ ని జనాలు ఎప్పుడు కోర్టు ఆర్డర్ ని ప్రభుత్వాలు ధిక్కరించే వీలే లేదు. కోర్టు ఆర్డర్ ని ప్రభుత్వాలు ఫాలో అవ్వాలి. అది కూడా సుప్రీం కోర్టు కదా ఇచ్చింది. సార్ ఫైన్.
People to do whatever they feel. How long can we stop the people from engaging in any activity including terrorism? No. ఇది కరెక్ట్ కాదు. పీపుల్ కి ఆ ఫ్రీ హ్యాండ్ అది ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. పీపుల్ మీద ఇలాంటి సెక్యూరిటీ థ్రెట్స్ ఉన్నప్పుడు ఇది దేశ ఇంటిగ్రిటీకే చాలా భంగం కలుగుతుంది పీపుల్ కి అలా ఫ్రీ హ్యాండ్ ఇస్తుంటే. మీరు ఎప్పుడైనా ఎందుకు ఇలాంటివి విధిస్తారు అంటే ఇప్పుడు చూడండి, సింపుల్ గా చెప్తాను, క్యాజువల్ గా మాట్లాడుకుందాం. ఎప్పుడైనా మీరు సినిమా హాల్ మీ ఇష్టమైన హీరో సినిమాకి వెళ్ళారనుకోండి, సినిమాకి వెళ్తే మీరు థియేటర్ లో గట్టిగా అరుస్తారు, గోల్ చేస్తారు, కానీ ఎప్పుడైనా మీరు నెట్ఫ్లిక్స్ లోనే చూసేటప్పుడు గోల్ చేస్తారా? చేయరు. ఇది మాబ్ మెంటాలిటీ అంటారు దీన్ని. ఎప్పుడైనా బయట ఎక్కువ మంది ఒకే నినాదం ఇస్తే మనం కూడా అదే దీన్ని ఇది చేస్తాం. సో బయట ఎక్కువ తిరగకుండా ఇలాంటి బ్యాన్స్, రెస్ట్రిక్షన్స్ అనేవి విధించడం చాలా అవసరం. అది ఒక సెక్యూరిటీ థ్రెట్ కి ఇది అవ్వడం అవసరం. కానీ పీపుల్స్ రైట్ ని పూర్తిగా లాగేసుకుంటా కొంత పట్టు విడుపు ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. క్లియర్? If it is clear, type S. I will move to the next article. Okay, sir. అదే అమ్మా, ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? మాబ్ మెంటాలిటీ అంటారు. మన ఇంట్లో మనం ఏదైనా సినిమా, మన ఇంట్లో మనం ఉండేటప్పుడు మనకు అంత ఇన్ఫ్లుయెన్స్ చేయవు. అదే 10 మంది బయటతో మనం గుమిగూడాం అనుకోండి, వాళ్ళ ఇవి కూడా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అందుకోసమే ప్రొటెస్ట్ ని, తీవ్రమైన టెర్రరిస్ట్ యాక్టివిటీకి సపోర్ట్ గా ఉండే ప్రొటెస్ట్ ని గట్రా 144 సెక్షన్ ద్వారా కానీ దీని ద్వారా కానీ ఆపుతారు. కానీ జనాలు గుమికూడకూడదు అంటారు. అందుకోసమని ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పాను కదా, మన ఇష్టమైన హీరో సినిమా థియేటర్ లో మనం ఇంట్రడక్షన్ గట్రా గోల్ చేస్తాం. కానీ అదే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కానీ మొబైల్లో చూసేటప్పుడు అంత మనకి ఇది ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు గోల్ చేస్తారు కాబట్టి మనం గోల్ పెడతాం. రైట్? క్లియర్? చెప్పండి, వ్యాక్సిన్ గురించి తెలుసా? Russia, sir, recently. వ్యాక్సిన్ పేరేంటమ్మా? Sputnik 5. ఆమె ఆడిబుల్ అండి? ఓకే, మ్యూట్ లోకి వెళ్ళిందా? సారీ. స్పట్నిక్ వి అనే ఒక COVID-19 ఫస్ట్ వ్యాక్సిన్ ని ఇది రష్యా అనేది లాంచ్ చేసింది. రైట్? ఎవరు అనౌన్స్ చేశారు? మేము వ్యాక్సిన్ తయారు చేసామని చెప్పి గర్వంగా ప్రెసిడెంట్ పుతిన్ అనౌన్స్ చేశారు. వ్లాదిమిర్ పుతిన్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి ఏం చెప్పారు? ఇంకొక పదం వాడారు. ఫస్ట్ వ్యాక్సిన్ ఎవరు తీసుకున్నారని చెప్పారు? రష్యా. Her daughter, sir. His daughter. ఎగ్జాక్ట్లీ, హిస్ డాటర్ ఇది చేశారని చెప్పారు. గుడ్. ఇది చూడండి, రీసెంట్లీ రష్యా బికేమ్ ద ఫస్ట్ కంట్రీ టు అఫీషియల్లీ రిజిస్టర్ COVID-19 వ్యాక్సిన్. కరోనా వైరస్ వల్ల జనాలందరూ ఇబ్బంది పడుతున్నారు, జనాలందరూ భయాందోళనకు గురవుతుంటే రష్యా అనేది ఒక రే ఆఫ్ హోప్ ఇచ్చింది మనందరికి. ఏమని చెప్పింది? మేము మొదటి వ్యాక్సిన్ మేము కనుక్కున్నాము, నేను నా కూతురు ఇద్దరం వ్యాక్సిన్ తీసుకున్నాము అని చెప్పి పుతిన్ నిన్న అనౌన్స్ చేశారు. రైట్? ఇప్పుడు కీ పాయింట్స్ ఏంటి, ఆ వ్యాక్సిన్ ఏంటి, ఏం జరిగింది, దాని గురించి కీ పాయింట్స్ ప్రిలిమ్స్ లెవెల్ అండ్ మెయిన్స్ లెవెల్ ఏం తీసుకోవచ్చు అని గురించి మనం మాట్లాడుకుందాం. ఫుల్ అనాలిసిస్ మాట్లాడుకుందాం. కీ పాయింట్స్ చూడండి. ద వ్యాక్సిన్ హ్యాస్ బిన్ కాల్డ్ స్పట్నిక్ వి, నేమ్డ్ ఆఫ్టర్ ద ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఎర్త్, రష్యాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఎర్త్ శాటిలైట్ ఏంటంటే స్పట్నిక్ 1, లాంచ్డ్ బై ద సోవియట్ యూనియన్ టైంలో లాంచ్ చేశారు. దాని పేరే వ్యాక్సిన్ కూడా ఇచ్చారు. ఇట్ ఈస్ ద ఫస్ట్ COVID-19 వ్యాక్సిన్ టు బి అప్రూవ్డ్. ఫస్ట్ ప్రపంచంలోనే COVID-19 వ్యాక్సిన్ లో కల్లా మొదట అప్రూవ్ అయిన వ్యాక్సిన్ ఇదే.
హౌఎవర్ ఏ చైనీస్ వ్యాక్సిన్ హ్యాడ్ బీన్ క్లియర్డ్ ఫర్ లిమిటెడ్ యూజ్ బిఫోర్ దిస్. కానీ ముందు ఒక చైనీస్ వ్యాక్సిన్ అనేది లిమిటెడ్ యూజ్ కి ముందు అప్రూవ్ కాబడింది. అది కేవలం దేనికంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో, పిఎల్ఏ అంటాం కదా, రీసెంట్ న్యూస్ లో చాలా సార్లు వచ్చింది పిఎల్ఏ గురించి. కేవలం ఆ సైనికులు ఎవరైతే ఉన్నారో చైనా సైనికులు, వాళ్ళకి మాత్రం ఉపయోగించేటట్టు ఒక లిమిటెడ్ యూసేజ్ కి ఒక చైనా అనేది ఒక వ్యాక్సిన్ అప్రూవ్ చేసింది. ఎందుకు లిమిటెడ్ యూసేజ్? అదెందుకు జనాలందరికీ ఇది అవ్వకూడదు? దాని గురించి చదివారా ముందు పేపర్ లో? ఎస్ సార్. చెప్పండి ఎందుకమ్మా అది లిమిటెడ్ యూసేజ్ ఎందుకు? జనాలందరికి ఎందుకు ఇవ్వట్లేదు? కొన్ని బయట కంట్రీస్ కాకుండా చైనా వాళ్ళకైనా చైనా వాళ్ళు ఇచ్చుకోవచ్చు కదా. అయ్యా సార్, ఏదైనా ఒక వ్యాక్సిన్ మనం బయటికి రిలీజ్ చేయాలంటే దానికి సేఫ్టీ అండ్ ఎఫికసీ రెండు ఉండాలి సార్. అవును, అవి రెండు దీంట్లో అంత ఎఫెక్టివ్ గా లేవు సార్. మరి పీపుల్ లిబరేషన్ ఆర్మీకి ఎందుకు ఇచ్చారు? ఆర్మీ పీపుల్ యొక్క ప్రాణాలనే వాళ్ళ కన్సర్న్ కాదా చైనీస్ వాళ్ళకి? కన్సర్న్ ఏ సార్, బట్ మెయిన్ ఈ టూ వస్తాయి కదా సార్. ఏ వస్తాయి? సేఫ్టీ అండ్ ఎఫికసీ. అదే ఆర్మీ పీపుల్ యొక్క సేఫ్టీ అనేది చైనా కన్సర్న్ కాదా? కన్సర్న్ ఏ సార్. యాక్చువల్లీ ముందు మనం హిస్టరీ గురించి మాట్లాడుకుంటే, ముందు ఎబోలా గానీ ఇవి ఏవైతే వచ్చాయో చాలా వరకు అవన్నీ ఎక్కువ ఎలా స్ప్రెడ్ అయ్యాయి అంటే ఆర్మీస్ నుంచి స్ప్రెడ్ అయ్యాయండి. ఆర్మీ పీపుల్ నుంచి, ఆ ఆర్మీ కమ్యూనిటీలోనే ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి. సో ఆ డిసడ్వాంటేజ్ ని అధిగమించడం కోసం ఏదైతే దాంతో పాటు ఈ వ్యాక్సిన్ తాలూకా యూసేజ్ ఏదైతే పిఎల్ఏ పీపుల్ ఎక్కడైతే ఎక్కువ గస్తీ కాస్తారో ఆ క్లైమేటిక్ కండిషన్స్ కి సరిపోతున్నట్టు ఉంది. అందుకోసం అని చెప్పి చైనా అనేది ఈ వ్యాక్సిన్ ఏదైతే ఎడనో వైరస్ వెక్టార్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో డెవలప్ చేసింది, దాన్ని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పీపుల్ లో ఇది చేయడం అనేది, వాళ్ళకి యూజ్ చేయడం అనేది జరిగింది. ద రష్యన్ వ్యాక్సిన్ హ్యాస్ అవుట్ రన్ అదర్ COVID-19 వ్యాక్సిన్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డెవలప్ చేస్తున్న వ్యాక్సిన్ కి మోడర్నా అండ్ ఫిజర్ ఇలాంటి వ్యాక్సిన్లు అన్నింటికంటే ముందే రష్యా అనేది తన వ్యాక్సిన్ బయటకి అప్రూవ్ చేయడం అనేది నిజంగా ఒక జనాలందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం. ఇండియా డెవలప్ చేస్తున్న వ్యాక్సిన్ ఏంటి? కోవాక్సిన్ హ్యాస్ బిన్ అప్రూవ్డ్ ఫర్ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్. ఈ వ్యాక్సిన్ అనేది సక్సెస్ఫుల్ గా హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ చేయడానికి అనేది అప్రూవల్ అనేది దానికి వచ్చింది. అనదర్ ఇండియన్ వ్యాక్సిన్ జైకోవ్-T హ్యాస్ ఎంటర్డ్ ఫేజ్ 1 ట్రయల్స్ అయిపోయాయి. ఫేజ్ 2 ట్రయల్స్ లో కూడా వెళ్తోంది. ఇండియన్ వ్యాక్సిన్స్ గురించి మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ చూడండి. దిస్ వ్యాక్సిన్ హ్యాస్ బిన్ డెవలప్డ్ బై మాస్కోస్ గమాలియా ఇన్స్టిట్యూట్ ఇన్ కొలాబరేషన్ విత్ రష్యాస్ డిఫెన్స్ మినిస్ట్రీ. ఈ రెండు కలిపి ఈ వ్యాక్సిన్ తయారు చేశాయండి. ద వ్యాక్సిన్ ఇస్ బేస్డ్ ఆన్ ద DNA ఆఫ్ SARS-CoV-2 టైప్ అడెనో వైరస్, ఏ కామన్ కోల్డ్ వైరస్. ఈ SARS-CoV-2 ఏదైతే ఉందో దాని తాలూకా DNA తో ఈ వ్యాక్సిన్ అనేది తయారు చేశారు. హౌ డస్ ఏ వ్యాక్సిన్ వర్క్ మీకు తెలుసా? అందరికీ తెలుసా? ఏంటి సార్, మళ్ళీ చెప్పండి సార్. వ్యాక్సిన్ ఎలా వర్క్ అవుతుందో అందరికీ తెలుసా? ఎలా వర్క్ చేస్తుంది? అంటే డెడ్ బ్యాక్టీరియా బాడీలో ఇంజెక్ట్ చేస్తే ఆ యాంటీబాడీస్ ని సంథింగ్ అది తెలుసుకనే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం సార్. ఎగ్జాక్ట్లీ. మన డెడ్ ఆర్ వీకెండ్ వైరస్ ఏదైతే ఉందో దాని బాడీలోకి ఇంజెక్ట్ చేస్తే మన వైట్ బ్లడ్ సెల్స్ అనేవి దానికి తగిన యాంటీబాడీస్ ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఉంటాయి. యాంటీబాడీస్ ముందుగానే ప్రిపేర్ అవ్వగానే మన బాడీలో ప్రిపేర్ అవ్వగానే ఒకవేళ నిజంగా ఆ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయింది అనుకోండి, మన ఇమ్యూన్ సిస్టమ్ కి మన యాంటీబాడీస్ కి తెలుసు ఆ వైరస్ గురించి ఆల్రెడీ పరిచయం ఉంది. సో వెంటనే రియాక్ట్ అవుతాయి. రైట్? అలా వ్యాక్సిన్ అనేది పనిచేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా డీటెయిల్డ్ గా కావాలంటే సురేష్ సార్ ఒక వీడియో చేశారు, మన ఛానల్లో ఉంది. ఇంకా అత్యద్భుతంగా చెప్తారు సార్. నేను లింక్ పెడతాను, కావాలంటే మన గ్రూప్ లో చూడండి ఆ వీడియో. ద వ్యాక్సిన్ యూజెస్ ద వీకెండ్ వైరస్ లింక్ పెట్టండి సార్. షూర్ నేను పెడతాను. థ్యాంక్ యూ సార్. టు డెలివర్ స్మాల్ పార్ట్స్ ఆఫ్ ఎ ప్యాథోజన్ అండ్ స్టిమ్యులేట్ అన్ ఇమ్యూన్ రెస్పాన్స్. ఆ వీకెండ్ వైరస్ అనేది బాడీలోకి ఇంజెక్ట్ చేసి ఇమ్యూన్ రెస్పాన్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది వ్యాక్సిన్ అనేది. ఓకేనా? రష్యన్ అఫీషియల్స్ హావ్ సెడ్ దట్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఆఫ్ ద వ్యాక్సిన్ విల్ స్టార్ట్ ఇన్ సెప్టెంబర్. పెద్ద మొత్తంలో ఈ వ్యాక్సిన్ ప్రొడక్షన్ అనేది సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతుంది. అండ్ వ్యాక్సిన్ అనేది జనాలకి ఇవ్వడం అనేది ఎర్లీ యాజ్ అక్టోబర్ లో మొదలవుతుంది అని చెప్తున్నారు. కన్సర్న్స్ రిగార్డింగ్ ద వ్యాక్సిన్ చెప్పాలి. ఏం కన్సర్న్స్ ఉన్నాయో మీరు చూడకుండానే చెప్పాలి. చెప్పండి.
ఐ వాంట్ యూ గైస్ టు ఆన్సర్ దిస్ బేసిక్ క్వశ్చన్. మీరు జస్ట్ మైండ్ పెడితే మీకు అర్థమైపోతుంది, వచ్చేయాలి. సార్ ఆ వ్యాక్సిన్ ఇంకా హ్యూమన్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ హ్యూమన్ ట్రయల్స్ అవ్వలేదు సార్ ఇంకా. ఫైనల్ స్టేజ్ ఆఫ్ హ్యూమన్ ట్రయల్స్ అవ్వలేదు. ఓకే, ఆ స్టెప్స్ అనేది స్పీడప్ చేస్తే రిస్క్ కదా సార్. ఎగ్జాక్ట్లీ సార్ వ్యాక్సిన్ తయారు చేసేటప్పుడు అన్ని గైడ్ లైన్స్ కరెక్ట్ గా ఫాలో అయ్యారో లేదో అది ఇంకా షూర్ గా తెలియదు సార్. ఓకే, గైడ్ లైన్స్ అనేవి బయటికి షేర్ చేయలేదు, అప్డేట్స్. ఇంకా సార్ ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క వ్యాక్సిన్ డెవలప్ అయిన తర్వాత ఫస్ట్ అనిమల్స్ మీద అప్లై చేయాలి సార్, కానీ వీళ్ళు డైరెక్ట్ హ్యూమన్స్ మీద అప్లై చేశారు సార్ టైం లేదని. ఓకే, WHO కూడా దీని ఎఫెక్టివ్నెస్ సేఫ్టీ మీద ష్యూరిటీ అనేది ఇవ్వలేదు సార్. ఓకే, నైస్. ఇలా ఇంటరాక్ట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, అసలు ఒక వ్యాక్సిన్ తయారు చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందండి. 1 to 3 years వరకు పడుతుంది. ఇంత త్వరగా వ్యాక్సిన్ అనేది రావడం అనేది జనాల్లో చాలా చాలా క్వశ్చన్ అనేది మొదలైంది. ఓకేనా, అది ఒక పెద్ద ప్రాబ్లం కదా, ఒక పెద్ద థ్రెట్ లా అనుకుంటున్నారు. దాంతో పాటు ఒక ప్రమాదకరమైన వైరస్ ఎంత 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 ప్రమాదకరం, అది జనాలకి ఎంత, ఆరోగ్యానికి ఎంత ఇబ్బంది కలిగిస్తుందో సరిగ్గా ఇంప్లిమెంట్ అవను, సరిగ్గా టెస్ట్ చేయని, సరిగ్గా కరెక్ట్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వకుండా రిలీజ్ చేసిన వ్యాక్సిన్ కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో జనాల ప్రాణాలను తీసేసుకుంటుంది. ఎందుకు, వ్యాక్సిన్ అనేది జనాలు నమ్మి మాకు నయం చేస్తుందని చెప్పి జనాలు ఎక్కువ మొత్తంలో తీసుకుంటారు కదా. ఏమాత్రం వ్యాక్సిన్ లో చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా, చిన్న ఇబ్బందులు గురైనా చాలా మొత్తంలో ప్రాణ నష్టం జరుగుతుంది, రైట్? సో చాలా ఎక్కువ గైడ్ లైన్స్, ఎక్కువ టైం తీసుకొని, ఎఫికసీ అన్ని ఎష్యూర్ చేసుకొని, ఎష్యూర్ చేసుకొని వ్యాక్సిన్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ రష్యా అనేది చాలా త్వరగా వ్యాక్సిన్ ని తీసుకురావడం అనేది జనాల్లో చాలా క్వశ్చన్స్ అనేవి మొదలైనవి. ఇప్పుడు చూడండి సార్, ఒక డౌట్ సార్. చెప్పండి సార్, ఇప్పుడు రష్యా ఓన్లీ టీచర్స్, నర్సులు అండ్ ఆర్మీ వాళ్ళపైన మాత్రమే చేస్తుందంట కదా సార్ ట్రయల్స్? అదే కదా, వాళ్ళు ఏం చెప్పారు, ట్రయల్స్ అనేవి అయిపోయినాయి, మాకు వ్యాక్సిన్ చాలా ఎఫిషియెంట్ గా పనిచేసే వ్యాక్సిన్ అనేది మా దగ్గర ఉంది అని చెప్పి కదా పుతిన్ చెప్పారు. ట్రయల్స్ చేస్తున్నాం అని ఏం చెప్పలేదు. ట్రయల్స్ అయిపోయినాయి, ట్రయల్ సక్సెస్ఫుల్ గా ఇదేంది, వ్యాక్సిన్ పనిచేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. వ్యాక్సిన్ వచ్చేసింది అని చెప్తున్నారు, అదే కదా చెప్తున్నారు. ట్రయల్స్ అన్ని అయిపోయినాయి. చూడండి, కన్సర్న్స్ రిగార్డింగ్ వ్యాక్సిన్ వల్ల ఇబ్బందులు ఏంటో చెప్తాను చూడండి. ఎక్స్పర్ట్స్ కన్సర్న్స్ ఓవర్ ద సేఫ్టీ అండ్ ఎఫికసీ ఆఫ్ ద వ్యాక్సిన్ డ్యూ టు ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ ప్రొడక్షన్. చాలా తొందరగా ఈ వ్యాక్సిన్ రావడం మీద చాలా అనుమానాలు అనేవి వ్యక్తపరుస్తున్నారు. రష్యా హ్యాస్ ఓన్లీ మేడ్ పబ్లిక్ ద రిజల్ట్స్ ఆఫ్ phase 1 క్లినికల్ ట్రయల్స్ లో phase 1 ట్రయల్స్ యొక్క ఈ రిజల్ట్స్ రష్యా అనేది బయటకు అనౌన్స్ చేసింది. మిగిలిన ఇమ్యూన్ రెస్పాన్స్ ఎలా ఇదవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, మిగిలిన వాటి యొక్క రిజల్ట్స్ అనేవి రష్యా అనేది ఇది చేయలేదు, బయటికి రిలీజ్ చేయలేదు. దాంతో పాటు the human trials which take several years in normal circumstances have been completed in less than 2 months for Sputnik V. ఏదైతే ఇది ఉందో, దీని తాలూకు ఇది ఉందో, దాని తాలూకా అది వ్యాక్సిన్ యొక్క సెవరల్ ఇయర్స్ పడుతుంది, కానీ దీనికి less than 2 months 2 నెలల లోపలే అయిపోయిందంట. ఏవైతే ట్రయల్స్ అయిపోయినాయి దానికి వల్ల కూడా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. రష్యా however has claimed that this was made possible due to the fact that its COVID-19 vaccine candidate closely resembled a vaccine. రష్యా దీనికి కారణం ఎందుకు ఇంత త్వరగా అయిపోయింది దానికి కూడా రీజన్ ఇచ్చిందండి. ఏంటంటే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ ఉంది కదా, మెర్స్ అనేది, దానికి దగ్గరగా ఈ COVID-19 తాలూకా ఇది ఉంది అని చెప్పి అందుకోసమనే ఉండడం వల్ల అందుకోసమని ఇంత త్వరగా వ్యాక్సిన్ అనేది తీసుకురావడం జరిగింది, సాధ్యపడింది అని చెప్పి రష్యా చెప్పింది. యూజ్ ఇన్ ఇండియాలో యూజ్ ఎలా ఉంది, వ్యాక్సిన్ ఎలా ఏం జరుగుతుంది చూద్దాం. రష్యా హాస్ క్లైమ్డ్ దట్ అరౌండ్ 20 countries మా వ్యాక్సిన్ కావాలి అని చెప్పి ఇంట్రెస్ట్ చూపించాయి, అందులో ఇండియా కూడా ఒకటి అని చెప్పి రష్యా చెప్పింది. The approval for a vaccine is given by the central, మన ఇండియాలో ఒక వ్యాక్సిన్ కి అప్రూవల్ ఎవరు ఇస్తారంటే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO. ఈ ప్రిలిమ్స్ లెవెల్లో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. The Central Drug Standard Control Organization under Directorate General of Health Services, ఇది దేని అండర్లో ఉంటుంది, ఎవరి అండర్లో ఉంటుందంటే మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండర్లో ఉంటుందండి. దిస్ ద నేషనల్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. డ్రగ్స్ సంబంధించిన మెడిసిన్స్ తాలూకు దీనికి ఇది రెగ్యులేటరీ, నేషనల్ రెగ్యులేటరీ అండి. ఇట్స్ అ వాచ్ డాగ్ అండర్ ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940. CDSCO ఏదైతే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఉందో, దిస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అప్రూవల్ ఆఫ్ డ్రగ్స్, కండక్షన్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్, లేయింగ్ డౌన్ ద స్టాండర్డ్స్ ఆఫ్ డ్రగ్స్, కంట్రోల్ ఓవర్ ద క్వాలిటీ ఆఫ్ ఇంపోర్టెడ్ డ్రగ్స్ ఇన్ ద కంట్రీ. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం ఇది చేసే పని ఏంటి, బయట కంట్రీ రష్యా నుంచి మన ఏదైతే వ్యాక్సిన్ వస్తుందో అది ఎలా పనిచేస్తుంది, మన ఇండియన్ జనాలకు పనిచేస్తుందా, మన వాతావరణంలో పనిచేస్తుందా, ఇలాంటి టెస్ట్లన్నీ చేసి దాని రిపోర్ట్ అనేది
ఈ సిడిఎస్ఈఓ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, రైట్. సిడిఎస్ఈఓ కెన్ ఆస్క్ రష్యా టు కండక్ట్. డైరెక్ట్ గా ఇచ్చేయాలా, డైరెక్ట్ గా అది పంపిస్తుంది కాబట్టి ఇచ్చేయాలంటే లేదు. లేట్ ఫేజ్ హ్యూమన్ ట్రయల్స్ కావాలి అని చెప్పి అడగొచ్చు, అడగకపోవచ్చు. ఎమర్జెన్సీ ఆథరైజేషన్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే పరిస్థితి ఒకవేళ చేయి దాటిపోయింది అనుకోండి, మరణాలు ఎక్కువైపోతుంది అనుకోండి, కోవిడ్-19 పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు అనుకోండి, ఎమర్జెన్సీ ఆథరైజేషన్ కూడా మన సిడిఎస్ఈఓ ఇవ్వచ్చు అని చెప్తున్నారు. రీసెంట్ డ్రగ్ రెమ్డెసివిర్ విషయంలో కూడా అదే జరిగింది. ఎమర్జెన్సీ ఆథరైజేషన్ అనేది, ఎమర్జెన్సీ అప్రూవల్ అనేది ఇచ్చారు. హౌవెవర్ దిస్ ఇస్ అన్లైక్లీ యాజ్ వ్యాక్సిన్స్ ఆర్ గివెన్ ఎ లార్జ్, ఇప్పుడే చెప్పాను, చాలా ఎక్కువ మందికి వ్యాక్సిన్స్ ఇవ్వడం వల్ల జనాల ప్రాణాలని అట్ స్టేక్. జనాల ప్రాణాలు అనేవి దీనిలో ఉంటాయి. ఒక జోదం అన్నట్టు ఉంటుంది, జనాల ప్రాణాల మీద బెట్టింగ్ వేసినట్టు ఉంటుంది. సో జనాల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా ఎక్కువ మందిలో ముందు ట్రయల్స్ జరిగిన తర్వాతే, ఎఫికసీ అండ్ దాని తాలూకా ఇది పరీక్షించిన తర్వాతే జనాల్లోకి తీసుకురావాలి అని చెప్తున్నారు. ఇది చూడండి. దేర్ ఆర్ ఆల్సో ఇష్యూస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ద వ్యాక్సిన్ as there is no agreement. ఇది చూడండి, ఇది గుర్తు పెట్టుకోండి. మన దరిద్రం ఏంటంటే ఇండియా అన్ని చాలా కంట్రీస్ తో అగ్రిమెంట్స్ చేసుకుంది వ్యాక్సిన్ ప్రొడక్షన్స్ కి, కానీ ఒక్క రష్యాతో తప్ప అందరితో చేసుకుంది. ముఖ్యంగా మనం యుఎస్ఏతో చేసుకున్నాం పార్ట్నర్షిప్, యుఎస్ఏతో డీల్ చేసుకున్నాం ఎక్కువగా వ్యాక్సిన్ తయారీకి. బట్ రష్యాతో మాత్రం ఒక్క ఇండియన్ కంపెనీ కూడా అగ్రిమెంట్ అనేది చేసుకోలేదు. సో దీనివల్ల ఏమవుతుంది, వ్యాక్సిన్ వచ్చినా మన ఇండియా మీద ఆర్థిక భారం పెరుగుతుంది, రైట్. ఎక్కువ మనం ఖర్చు పెట్టాల్సి రావచ్చు. క్లియర్, అర్థమైందా? వండర్ఫుల్. ఇండియా నేపాల్ టాక్స్, ఇండియాకి నేపాల్కి మధ్య మీటింగ్స్, చర్చలు అనేవి జరుగుతున్నాయి. దేని సందర్భంలో జరుగుతున్నాయి, ఎందుకు అవి ఇంపార్టెంట్, రీసెంట్ ఏం జరిగింది, ఆ రీసెంట్ పరిస్థితుల మధ్య ఈ టాక్స్ అనేవి అంతా మన ఫారెన్ పాలసీకి ఏం హెల్ప్ చేస్తాయి, రెండు కంట్రీస్ యొక్క రిలేషన్ ని ఎలా బలోపేతం చేస్తాయి, ఎలా స్ట్రెంథెన్ చేస్తాయి, ఇలాంటి విషయాలు మనం తెలుసుకుందాం. చూడండి, ద అంబాసిడర్స్ ఆఫ్ ఇండియా అండ్ నేపాల్ యొక్క అంబాసిడర్స్ ఎవరున్నారో ఆర్ లైక్లీ టు మీట్ ఇన్ కాఠ్మండులో మీట్ అవ్వచ్చు అని చెప్తున్నారు. దేని గురించి మాట్లాడడానికి, రివ్యూ ప్రాజెక్ట్స్ ఫండెడ్ బై ద ఇండియన్ గవర్నమెంట్. నేపాల్లో ప్రాజెక్ట్స్ అనేవి ఏదైతే కట్టే ప్రాజెక్ట్స్ ఏవి ఉన్నాయో వాటికి ఫండింగ్ అనేది ఇండియన్ గవర్నమెంట్ చేస్తుంది. ఆ ఇండియన్ ఫండింగ్ ద్వారా నిర్మితమైన ప్రాజెక్ట్స్ ఏవి ఉన్నాయో వాటి గురించి మాట్లాడడానికి బోత్ కంట్రీస్ యొక్క అంబాసిడర్స్ మీట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ద మీటింగ్ ఇస్ లైక్లీ టు టేక్ ప్లేస్ బై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుంది. ఇన్ ద వ్యూ ఆఫ్ ద కోవిడ్-19 పాండమిక్ సిచ్యుయేషన్, ఫిజికల్ డిస్టెన్సింగ్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ మెజర్స్ ఉండడం వల్ల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగచ్చు అని చెప్తున్నారు. కీ పాయింట్స్ గురించి మనం మాట్లాడదాం. మీరే చెప్తారు, ఈ ఆర్టికల్ మొత్తం మీరే చెప్పేయచ్చు సింపుల్ గా. ఎందుకు ఈ మీటింగ్ ఇంపార్టెంట్ చెప్పండి. వై దిస్ మీటింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్? బార్డర్ ఇష్యూ సార్ రిలేషన్స్ కొంచెం బ్యాడ్ గా ఉన్నాయి. రిలేషన్స్ బ్యాడ్ గా ఉన్నాయి, రైట్. ఎందువల్ల బ్యాడ్ అయిన రిలేషన్స్? సార్ మ్యాప్ కాలాపాని ఇష్యూ వల్ల. మనకి చిరకాలంగా ఎప్పటి నుంచో ఇండియా అండ్ నేపాల్ వెరీ మచ్ చాలా మంచి ఫ్రెండ్స్ అండి. మనకి మంచి కల్చరల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. నేపాల్లో పెద్ద పెద్ద లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇండియాలో చదువుకున్న వాళ్ళే, ఓకేనా. ఇలాంటి రిలేషన్స్ అన్ని ఒక్క ఇష్యూ వల్ల, దీని వల్ల మారిపోయింది. అసలు ఏం జరిగింది, ఎందుకు అయింది ఒక చెప్తాను చూడండి. ఇందాకే ఒక డేట్ చెప్పాను నేను, August 5th, 2019 ఏం చేశారు, ఆర్టికల్ 365 అప్లికేట్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ ని 2 యూనియన్ టెరిటరీస్ గా విభజించారు. యూనియన్ టెరిటరీస్ గా విభజించిన తర్వాత ఏం చేశారంటే, కాన్స్టిట్యూషన్స్ ఏవైతే నియోజకవర్గాల లిస్ట్ ఏదైతే ఉందో దానిని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. దాంతో పాటు స్పెషల్ కొత్త మ్యాప్స్ కూడా రిలీజ్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. ఆ మ్యాప్స్ లో కాలాపాని, లిపు లేక్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని ఉత్తరాఖండ్ లోని లింపియాదురా అనే డిస్ట్రిక్ట్ లోని ఇంక్లూడ్ చేస్తూ మ్యాప్ లో చూపించారు. దానికి నేపాల్ వాళ్ళు సీరియస్ అయినారు.
అవన్నీ మా టెరిటరీ, మా సార్వభౌమత్వం, మా సావరెంటీ ఉన్న ప్లేసెస్. ఇండియా అనేది మా ప్లేసెస్ ని వాళ్ళలో ఇంక్లూడ్ చేశారు అని చెప్పి నేపాల్ కి కోపం వచ్చింది. అందువల్ల ఇంతకాలంగా ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉన్న రెండు నేషన్స్ విడిపోయినాయి. ఇప్పుడు కోపంగా ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి కోపంగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో చెప్తాను. చూడండి, కీ పాయింట్స్ గురించి మాట్లాడదాం. దిస్ మీటింగ్ విల్ బి అ పార్ట్ ఆఫ్ ఇండియా నేపాల్ జాయింట్ ఓవర్సైట్ మెకానిజం. ఇది గుర్తుపెట్టుకోండి, ఇండియా నేపాల్ జాయింట్ ఓవర్సైట్ మెకానిజం అనేది 2016 లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకంటే బైలేటరల్ ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, రెండు కంట్రీస్ యొక్క ఆర్థిక మరియు అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాటి రిలేషన్స్ ని ఇది స్ట్రెంథెన్ చేయడానికి, ఎంపవర్ చేయడానికి ఇండియా నేపాల్ జాయింట్ ఓవర్సైట్ మెకానిజం అనేది ఇది చేశారు. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అలొకేటెడ్ 800 crores in budget of 2020-2021 for projects in Nepal. నేపాల్లో ప్రాజెక్ట్స్ కోసం మన బడ్జెట్ లో 800 కోట్ల వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేటాయించింది. దీస్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడ్ బిల్డింగ్ ఆఫ్ రోడ్స్ ఇన్ ద టెరే రీజియన్, హెల్పింగ్ నేపాల్ అండ్ పోస్ట్ ఎర్త్క్వేక్ రీకన్స్ట్రక్షన్ వర్క్. 2015లో భూకంపం ద్వారా చాలా దెబ్బతింది నేపాల్. దాన్ని తిరిగి నిర్మించేందుకు వరకు, దానికి తిరిగి ఆసరాగా ఉండేందుకు ఈ రోడ్స్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ చేయడానికి 800 కోట్లు మన బడ్జెట్ లో కేటాయించింది సెంట్రల్ గవర్నమెంట్. బిల్డింగ్ రైల్వే లైన్స్, పోలీస్ ట్రైనింగ్ అకాడమీ, పాలిటెక్నిక్ కాలేజ్, ఆయిల్ పైప్ లైన్ అండ్ వాటర్ చెక్ పోస్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. రీసెంట్ గా ఒక టెంపుల్ కి ఇది చేయాలని ఇది చేసింది. చెప్పండి ఆ టెంపుల్ ఏంటి? న్యూస్ లోకి వచ్చింది. నేపాల్లో ఉన్న టెంపుల్ పశుపతినాథ్ టెంపుల్. వెరీ గుడ్. ఇది చూడండి, ఎగ్జాక్ట్లీ ఇక్కడే వచ్చింది చూడండి. రీసెంట్లీ మెమోరాండం ఆఫ్ MOU అనేది సైన్ చేశారు. ఎవరికి? ఇండియాకి, నేపాల్ కి. ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ శానిటేషన్ ఫెసిలిటీ అట్ ద పశుపతినాథ్ టెంపుల్ దగ్గర శానిటేషన్ ఫెసిలిటీ అనేది నిర్మించడానికి రెండు కంట్రీస్ మధ్య MOU అనేది జరిగింది. దాని ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు? మన ఇండియా ఇస్తుంది. దిస్ మీటింగ్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ లైట్ ఆఫ్ రీసెంట్ టెన్షన్స్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్. ఇండియా నేపాల్ మధ్య రీసెంట్ గా ఇదైన సందిగ్ధత ఏదైతే టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, దాని ఆన్ ద వేక్ ఆఫ్ దోస్ టెన్షన్స్ దిస్ మీటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది అని చెప్తున్నారు. ఇన్ 2017 నేపాల్ సైన్డ్ అప్ టు చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. 2017 లో ఒక ఇష్యూ జరిగిందమ్మా ఇండియాకి చైనాకి. చెప్పండి ఆ ఇష్యూ ఏంటి? ఒక స్టాండ్ ఆఫ్ జరిగింది. డోక్లాం స్టాండ్ ఆఫ్ తెలుసా? దాని గురించి చదువుకోవాలా. ఇష్యూ ఎప్పుడైనా చైనాకి ఇండియాకి ఇష్యూ జరుగుతున్నప్పుడు పాతవి కూడా చదువుకోవాలి. ఆ ఇష్యూ జరిగింది. అప్పుడు ఇండియా చైనాకు ఒకదాని మీద ఒకటి కోపంగా ఉన్నప్పుడు చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ని నేపాల్ వాళ్ళతో పాటు అగ్రిమెంట్ చేసుకుంది. దానిలో భాగంగా చైనా అనేది హైవేస్, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద కంట్రీ నిర్మిస్తుంది అని చెప్పి ప్రామిస్ చేసింది నేపాల్ కి. చైనాకి నేపాల్ దగ్గర అవడం ఇండియాకి నచ్చల. ఎందుకంటే నేపాల్ అనేది ఇండియాకి చాలా మంచి ఫ్రెండ్. ఇప్పుడు ఒక్కసారి రెండింటి మధ్య ఉద్రిక్తత నడుస్తున్న సమయంలో చైనా వైపు నేపాల్ పరిగెట్టడం అనేది ఇండియాకి కోపం తెప్పించింది ఆ టైంలోనే. నెక్స్ట్, ఇన్ 2019 ఏ పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ఇండియా. ఇప్పుడే మాట్లాడుకున్నాం, యూనియన్ టెరిటరీస్ గా జమ్మూ అండ్ కాశ్మీర్, లడక్ గా విడదీసిన తర్వాత పొలిటికల్ మ్యాప్ ఒకటి ఇండియా రిలీజ్ చేసింది. కాలాపాని, లిపులేక్, లింపియాదురా ఇవన్నీ పిథోరాగర్ డిస్ట్రిక్ట్, ఉత్తరాఖండ్ స్టేట్ లోని పిథోగర్ స్టేట్ లో అది డిస్ట్రిక్ట్ లో ఒక భాగం అన్నట్టు ఇండియా అనేది చెప్పింది. దానికి అపోజ్ చేస్తూ ఇండియా అండ్ నేపాల్ హ్యావ్ బార్డర్ డిస్ప్యూట్స్. ఈ బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయండి ఈ స్టేట్, ఈ ట్రై జంక్షన్ మధ్య. దాన్ని అపోజ్ చేస్తూ నేపాల్ లో అల్లర్లు అనేవి చెలరేగాయి. నేపాల్ అబ్జెక్టెడ్ స్ట్రాంగ్లీ అగైన్స్ దిస్ మ్యాప్ అండ్ ఒపీనియన్టెడ్ దట్ ఇష్యూ షుడ్ బి రిజాల్వ్ త్రూ నెగోషియేషన్స్. నేపాల్ అప్పటికి ఏం చెప్పిందంటే ఈ ఇష్యూని చర్చల ద్వారా, డైలాగ్ ద్వారా రిజాల్వ్ చేసుకోవాలి అని చెప్పింది. తెలుసా లింపియాదురా కాలాపాని ఇష్యూ మొత్తం తెలుసా? ఒకసారి దాని మీద నోట్స్ రాసుకోండి అమ్మా, జాగ్రత్తగా చదివి. ఎలాంటివి ఇంపార్టెంట్ వస్తూనే ఉంటాయి అప్పుడు డెవలప్మెంట్స్ వాటిపైన. ఫర్దర్ ద ఇనాగరేషన్ ఆఫ్ ఎ రోడ్ అప్ టు లిపులేక్ పాస్. గుడ్ గౌతమ్. దాని తర్వాత ఏమైంది? లిపులేక్ పాస్ వరకు రోడ్ యొక్క ఇనాగరేషన్ జరిగింది కైలాస్ మానసరోవర్ యాత్ర కోసం. ఓకేనా? అది కూడా నేపాల్ గవర్నమెంట్ కి కోపం తెప్పించింది. రెండు ప్రభుత్వాల మధ్య కాదు, రెండు ప్రజల మధ్య కూడా దూరం అనేది పెరగడం అనేది స్టార్ట్ అయింది. వే ఫార్వర్డ్ చూద్దాం. ఇండియా అండ్ నేపాల్ షుడ్ టుగెదర్ స్ట్రైవ్ టువర్డ్స్ క్లియరింగ్ ద టెన్షన్స్. రెండు కలిపి వాటి మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకునేటట్టు చేయాలి. నేపాల్స్ గ్రోయింగ్ ఎఫినిటీ విత్ చైనా కెన్ ఆల్సో పోజ్ ఎ సెక్యూరిటీ కన్సర్న్ ఫర్ ఇండియా. మనకి ఒక బఫర్ స్టేట్ గా ఉపయోగపడేదండి. ఎందుకంటే డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా మధ్యలో నేపాల్ ఉండేది.
ఇప్పుడు నేపాల్ కూడా చైనాకి దగ్గరగా అవ్వడం అనేది మన సెక్యూరిటీ కన్సర్న్ కూడా మన ఇండియాకి సెక్యూరిటీ థ్రెట్స్ కూడా తెచ్చే అవకాశం కూడా ఉంది. యాజ్ ఇండియా హ్యాస్ అడాప్టెడ్ ఏ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. ఇండియా, మీకు తెలుసా నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ గురించి? మన 2014లో మనకు ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ మోడీ ఉండేటప్పుడు మన ఫస్ట్ వీళ్ళనే పిలిచారు, చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ శ్రీలంకన్ వీళ్ళని, మన బంగ్లాదేశ్ వాళ్ళని, వీళ్ళందరినీ పిలవడం జరిగింది. ఆ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ముందు మన చుట్టుపక్కల వాళ్ళని మనం మచ్చిక చేసుకుంటే తర్వాత మిగిలిన వాటిని ఇది చేయొచ్చు, మిగిలిన వాటితో స్ట్రెంథన్ చేసుకోవచ్చు రిలేషన్స్ అని చెప్పి ఇండియా ఆలోచించింది. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీని అడాప్ట్ చేసింది. ఇట్ మస్ట్ వర్క్ మోర్ ప్రొయాక్టివ్లీ విత్ నేపాల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపుల్ టు పీపుల్ ఎంగేజ్మెంట్, బ్యూరోక్రటిక్ ఎంగేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ ఇంటరాక్షన్స్. పీపుల్ టు పీపుల్ ఎంగేజ్మెంట్ ఎలా పెరుగుతోంది? మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా? నేపాల్ పీపుల్ కి ఇండియా పీపుల్ కి మధ్య సంబంధాలు ఎలా పెరుగుతాయి? దగ్గరలో ప్లేసెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ లాంటివి ఏమైనా దగ్గరలో నిర్మించడం, అంటే మాల్స్ కానీ లేకపోతే ఏవైనా ఇలాంటివి నిర్మించడం వల్ల జనాల మధ్య ఒక సంబంధాలు అనేవి పెరుగుతాయి. ఎక్కడ? బార్డర్ ఏరియాస్ లో, రైట్? ఫ్రీ మూవ్మెంట్ కానీ ట్రస్ట్ కానీ బిల్డ్ చేసుకోవడం కుదురుతుంది. ఇలాంటివి చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే వీ హ్యావ్ కల్చరల్ అండ్ రిలీజియస్ రిలేషన్స్ విత్ నేపాల్. వాటిని మనం ఎప్పుడూ పాడు చేసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోని. రైట్? క్లియర్ అమ్మా? ఈ ఆర్టికల్ అర్థమైందా అందరికి? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, టైప్ ఎస్. రాఘవ్ అర్థమవుతుందా? ఎస్ సార్. రాజమౌళి అర్థమవుతుందమ్మా? లక్ష్మణ్ అర్థమవుతుందా? ఎస్ సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ప్రతిరోజు ఒక స్కీమ్ గురించి చెప్తామంటున్నాను కదా, ఈ రోజు చెప్పే స్కీమ్ గురించి చూడండి. సుకన్య సమృద్ధి యోజన. ఇప్పుడే మనం ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఫస్ట్ ఆర్టికల్లో మాట్లాడుకున్నాం. ఉమెన్ జెండర్ ఇన్ఈక్వాలిటీస్ గురించి మాట్లాడుకున్నాం. ఇండియాలో జెండర్ ఇన్ఈక్వాలిటీస్ అనేది ఒక మన సొసైటీకి, సోషల్ వీటికి, ఎంత సోషల్ డెవలప్మెంట్ కి ఎంత పెద్ద ఇష్యూ, ఎంత పెద్ద కన్సర్న్ మాట్లాడుకున్నాం మనం ఫస్ట్ ఆర్టికల్లో మాట్లాడేటప్పుడు. ఆడవాళ్ళని ఎంపవర్ చేయడం, స్త్రీ సాధికారత, స్త్రీ అభివృద్ధి సాధించడం అనేది చాలా ఇంపార్టెంట్ కంట్రీ డెవలప్మెంట్ కి. బికాజ్ ఒక లేడీ లేనిదే డెవలప్మెంట్ అనేది జరుగుతుందా అనేసి ఒక కుటుంబమే ముందుకు వెళ్ళదు. రైట్? ఆడవాళ్ళు లేని ఇల్లే అసలు బోసిపోయినట్టు ఉంటుంది. సో ఉమెన్ అనేది ఒక కంట్రీకైనా, ఒక కంట్రీ కాదు, ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఉమెన్ పాత్ర, ఉమెన్ తాలూకా ఇది చాలా ఉంటుంది. బికాజ్ మీరు జాబ్ ఉమెన్ చూసుకున్నా, ఎవరిని చూసుకున్నా వాళ్ళ డ్యూటీని వాళ్ళు పోషించడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఒక పక్క ఇంటిని చూసుకుంటారు, ఒక పక్క ఉద్యోగం చేస్తారు. ఓపిక, సహనం వీటన్నింటికి మూలమే ఆడవాళ్ళు. రైట్? సో ఆడవాళ్ళని గర్ల్ చైల్డ్ని ఇది చేయడం, వాళ్ళని ఇది కాకుండా వాళ్ళకి సమాన ఆపర్చునిటీస్ ఇవ్వడం, ఇవన్నీ గవర్నమెంట్ ఒక సీరియస్ దీనిగా కన్సర్న్ గా పెట్టుకొని తీసుకోవాలి. దాని గురించి స్టార్ట్ చేసిన స్కీమ్ ఏంటంటే సుకన్య సమృద్ధి యోజన. దీని గురించి విన్నారా ముందు? ఇప్పుడు చూడండి, సుకన్య సమృద్ధి స్కీమ్ ఇస్ ఎ స్మాల్ సేవింగ్ స్కీమ్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిన ఒక స్మాల్ సేవింగ్ స్కీమే సుకన్య సమృద్ధి యోజన. దిస్ టార్గెటింగ్ ద పేరెంట్స్ ఆఫ్ ఓన్లీ గర్ల్ చిల్డ్రన్. ఎవరైతే ఆడపిల్లలకి కన్నా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే, వాళ్ళ కోసమే స్టార్ట్ చేసిన స్కీమ్ సుకన్య సమృద్ధి యోజన. ఇది గుర్తుపెట్టుకోండి. ది స్కీమ్ ఫోకస్ ఆన్ ద ఎంకరేజింగ్ ద పేరెంట్స్ ఆఫ్ ద ఫిమేల్ చైల్డ్
ఫర్ బిల్డింగ్ ఎ ఫండ్ ఫర్ దేర్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్. చాలా వరకు ఆడవాళ్ళు మాకు వద్దు అనుకోవడానికి కారణం ఏంటంటే ఆడవాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళతో పాటు వచ్చే ఎక్స్పెన్సెస్ అని ఇండియన్ సొసైటీలో ఫీల్ అవుతారండి. వాళ్ళు చదువుకు ఎక్కువ పెట్టాలి, చదువుకు పెట్టిన తర్వాత వాళ్ళు మాతో ఉంటారా అంటే ఉండరు, వేరే ఇంటికి వెళ్ళిపోతారు. వేరే ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు పెళ్లి చేస్తాం, పెళ్లికి చాలా చాలా ఖర్చు అవుతుంది, అప్పులు పాలైపోతాం అని చెప్పి చాలా మంది తల్లిదండ్రులు ఆడపిల్ల వద్దు అని అనుకుంటారు. రైట్, ఆడపిల్ల ఉంటే ఎంత దీనిగా ఉంటుందో, ఇల్లు ఎంత కలగా ఉంటుందో, ఇవన్నీ ఆలోచించరు. సో ఆ ఎక్స్పెన్సెస్ వలన ఆ బాధల్ని తొలగించడానికి, ఆ ఇబ్బందులను తొలగించడానికి సుకన్య సమృద్ధి యోజన అనే స్కీమ్ ని సెంట్రల్ గవర్నమెంట్ అనేది తీసుకొచ్చింది. దీని ద్వారా ఏం చేస్తారంటే ఆడపిల్లకి సరిపడా దీన్ని చిన్నప్పటి నుంచే, పుట్టిన తర్వాత నుంచే మెల్లమెల్లగా సేవింగ్ ఫండ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ఆల్సో నోన్ ఎస్ సుకన్య సమృద్ధి అకౌంట్. ఆ సేవింగ్ అకౌంట్ నే సుకన్య సమృద్ధి అకౌంట్ అంటాము. రైట్, ది స్కీమ్ వాజ్ లాంచ్ బై పిఎం నరేంద్ర మోడీ. ఎవరు లాంచ్ చేశారంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత లాంచ్ చేశారు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ బేటీ బచావో బేటీ పడావో క్యాంపెయిన్. ఆడవాళ్ళ ఉమెన్ ఎంపవర్మెంట్ కి, ఆడపిల్లల చదువుకి, ఆడపిల్లలకు సమాన అవకాశాలు, ఆపర్చునిటీస్ కల్పించడానికి స్టార్ట్ చేసిన ఒక అద్భుతమైన క్యాంపెయిన్ బేటీ బచావో బేటీ పడావో క్యాంపెయిన్. ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ 22nd January 2015. ఎక్కడ లాంచ్ చేశారు? పానిపట్, హర్యానా. ఇది గుర్తుపెట్టుకోండి. ద సుకన్య సమృద్ధి స్కీమ్ ప్రొవైడెడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 8.4%. మామూలుగా సేవింగ్స్ అకౌంట్ లో ఎంత వస్తాయి? 6% కూడా రావు, 5 అలా వస్తాయి పర్సెంట్. కానీ సుకన్య సమృద్ధి యోజన ద్వారా సేవ్ చేసుకుంటే దానికి ఇంట్రెస్ట్ 8.4% అనేది ఇదవుతుంది. దాంతో పాటు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. సుకన్య సమృద్ధి అకౌంట్ కెన్ బి ఓపెన్ అట్ ఎనీ పోస్ట్ ఆఫీస్. ఎక్కడ ఓపెన్ చేయొచ్చు అంటే ఏ పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, లేదా ఆథరైజ్ కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలోనే అక్కడ కూడా ఈ అకౌంట్ ని ఓపెన్ చేయొచ్చు. ఎవరైనా ఓపెన్ చేయొచ్చు అంటే కొన్ని ఉన్నాయి దానికి, అవి కూడా చెప్తాను వినండి. వాట్ ఈస్ బేటీ బచావో బేటీ పడావో క్యాంపెయిన్ ద్వారా ఈ సుకన్య సమృద్ధి యోజన స్టార్ట్ చేశారని చెప్తారు. దీని గురించి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా తెలుసుకుందాం, ఓకేనా? చూడండి, వాట్ ఈస్ బేటీ బచావో బేటీ పడావో యోజన అంటే ఏంటి అంటే, బేటీ బచావో బేటీ పడావో యోజన ఇస్ ఎ క్యాంపెయిన్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఒక క్యాంపెయిన్ అండి. దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ జనరేటింగ్ అవేర్నెస్. ఆడవాళ్ళ యొక్క ఉపయోగాలు, ఆడవాళ్ళ యొక్క ఆవశ్యకత, ఆడవాళ్ళని ఎందుకు ఇది చేయకూడదు అనే ఒక అవేర్నెస్ జనాల్లో కల్పించడం కోసం, అండ్ ఇంప్రూవింగ్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ద వెల్ఫేర్ సర్వీసెస్ ఇంటెంట్ ఫర్ గర్ల్స్. ఆడవాళ్ళకి గవర్నమెంట్ ఇది చేసే వెల్ఫేర్ సర్వీసెస్ అన్ని వాటి మీద అవేర్నెస్ కల్పించడం కోసం ఈ బేటీ బచావో బేటీ పడావో అనే యోజన అనే ఒక స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఎ క్యాంపెయిన్ బేస్డ్ స్కీమ్, గుర్తుపెట్టుకోండి. ది స్కీమ్ వాజ్ లాంచ్డ్ బై పిఎం నరేంద్ర మోడీ ఆన్ 22nd January 2015 లాంచ్ చేసింది. విట్ ఈస్ రన్ జాయింట్లీ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఇది ఎవరెవరు దీన్ని చూసుకుంటారంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఈ ముగ్గురు సూపర్వైజ్ చేస్తారండి. ఈ 3 మినిస్ట్రీస్ వీటిని ఈ బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ ని ఇది చేస్తారు. బేటీ బచావో బేటీ పడావో క్యాంపెయిన్ ఇస్ ఎ నేషనల్ ఇనిషియేటివ్ జాయింట్లీ విచ్ ఎయిమ్స్ టు అడ్రస్ ద ఇష్యూ ఆఫ్ డిక్లైన్. ఇది తెలుసా అండి? ఎయిమ్స్ ఆన్సర్ రైటింగ్ లో ఇలాంటి టెక్నికల్ టర్మ్స్ పడాలి, అది గుర్తుపెట్టుకోండి. డిక్లైనింగ్ చైల్డ్ సెక్స్ రేషియో ఇమేజ్ అంటే ఏంటి చెప్పాలి ఎవరైనా? అంటే ఇమ్మోర్టాలిటీ రేషియో, ఫెర్టిలిటీ రేషియో. ఓకే, ఇంకా నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ పర్ 1000 మేల్ బర్త్. ఎగ్జాక్ట్లీ. ప్రతి 1000 మంది అబ్బాయిలకి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఎంతమంది అమ్మాయిలు ఈక్వల్ గా ఉన్నారు, వాళ్ళని ఇది చేసే విధంగా ఉన్నారు అని చెప్పేదే చైల్డ్ సెక్స్ రేషియో అండి. ఇది ఓన్లీ 0 to 6 years ఎవరైతే చిల్డ్రన్ ఉంటారో వాళ్ళ మీద సర్వే చేసి తెలుసుకుంటారు, ఓకేనా? ఇది చూడండి. ఇనిషియల్లీ ది స్కీమ్ వాజ్ లాంచ్ విత్ ఫండింగ్ 100 కోట్ల మొదటి ఫండింగ్ తో స్టార్ట్ చేశారు. టార్గెటెడ్ మెయిన్లీ టు ద క్లస్టర్స్ ఆఫ్ యూపీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, పంజాబ్, బీహార్ అండ్ ఢిల్లీ. ఈ డిస్ట్రిక్ట్స్ లో ఎక్కువగా ఈ సిఎస్ఆర్ ఏదైతే ఉందో అది చాలా చాలా తక్కువగా ఉంది. అందుకోసం అని చెప్పి ఈ డిస్ట్రిక్ట్స్ లో ముందు స్టార్ట్ చేద్దాం అని చెప్పి అక్కడ ముందు మొదలు పెట్టారు. ఏ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ బై ద భారతీయ జనతా పార్టీ. బీజేపీ అనేది ఒక నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా ఎస్టాబ్లిష్ చేసింది. ఎందుకు? టు ప్రమోట్ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ అండి, కంట్రీ వైడ్. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆర్గనైజింగ్ సెవరల్ ప్రోగ్రామ్స్ టు ప్రమోట్ సేవ్ గర్ల్ చైల్డ్. ఆడపిల్లని కాపాడాలి అనే ఒక నినాదంతో వివిధమైన క్యాంపెయిన్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏదైతే ఉందో అది చేస్తుంది. డాక్టర్ రాజేంద్ర ఫాట్కే ఈస్ ద నేషనల్ కన్వీనర్ ఆఫ్
బేటీ బచావో బేటీ పడావో అభియాన్. ఓకేనా, ఇది ప్రిలిమ్స్ లెవెల్ ఫ్యాక్ట్, గుర్తుపెట్టుకోండి. యాజ్ పర్ ద సెన్సస్ డేటా ఇన్ ఇండియా ఇన్ 2001లో ఈ సిఎస్ఆర్ ఎంత ఉంది అంటే 927 ఉండేదండి. ప్రతి 1000 మంది మగపిల్లలకి 927 మందే ఉండేవాళ్ళు అమ్మాయిలు. కానీ అది 2011కి ఎలా మారింది అంటే ఎడ్యుకేషన్ పెరుగుతోంది, జనాల్లో అవేర్నెస్ పెరుగుతుంది, అయినా జనాల్లో ఈ సోషల్ ప్రాక్టీస్ చూసారా, ప్రతి 1000 మందిలో ఇది తగ్గింది. కేవలం 918 మందే ఉన్నారు. రైట్, యాజ్ పర్ ద 2012 రిపోర్ట్స్ ఆఫ్ యూనిసెఫ్, ఇండియా ర్యాంక్డ్ 41st అమాంగ్, ఈ రేషియోలో 41వ స్థానంలో ఉందండి 195 కంట్రీస్ లో. అండ్ పాపులేషన్ సెన్స్ ఆఫ్ 2011 రివీల్ దట్ పాపులేషన్ రేషియో ఆఫ్ ఇండియా ఈస్ 919 ఉన్నారు అప్పటికి. ఓకేనా, ఇది ఈ గ్యాప్ ని బ్రిడ్జ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంత చదువుకున్న దిస్ ఈజ్ ఆల్ మనకి హిస్టారికల్ గా మన ఇండియన్ సొసైటీలో ఉన్న మైండ్ సెట్. నేను ఇప్పుడు ఇంత మాట్లాడినా when my wife scolds on me, ఏమైనా ఇదైనా నేను తట్టుకోలేను. బికాజ్ నేను సుపీరియర్ అనే ఫీలింగ్ నాకు ఉంటుంది. రైట్, జనాల్లో తెలియకుండానే ఆ మైండ్ లో ఇంజెక్ట్ జరిగిపోయింది, మగవాళ్ళు సుపీరియర్, ఆడవాళ్ళు వనరబుల్ అని. ఇది ఎడ్యుకేషన్ తో పాటు రావాలి, ఆ గ్యాప్ బ్రిడ్జ్ అవ్వాలి. కానీ ఇప్పటికీ అది జరగట్లేదు, అది చాలా బాధాకరం. సార్ చెప్పండి అమ్మా. సార్, రైట్ ఎడ్యుకేషన్ విత్ వాల్యూస్ తో గవర్నమెంట్ స్టార్ట్ చేస్తే కొన్ని జనరేషన్స్ లో చాలా మార్పు వస్తుంది కదా సార్. అంటే ఆ డిస్క్రిమినేషన్ కానీ జెండర్ అవన్నీ పోతాయి కదా సార్. ఎడ్యుకేషన్ అదే నిన్నే మాట్లాడుకున్నాం. ఎడ్యుకేషన్ ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, వాల్యూస్ బిల్డ్ చేసేలా ఉందా? లేదు, కానీ గవర్నమెంట్ ఎందుకు స్టార్ట్ చేయట్లేదు సార్ అలాగా? అందుకే కదా ఇప్పుడు మన కొత్త పాలసీ వచ్చింది, ఎడ్యుకేషన్ పాలసీ, వాటన్నిటిని బ్రిడ్జ్ చేసే విధంగా. మారల్స్ అండ్ ఎథిక్స్ అనేవి మనం ఇప్పుడు యూపీఎస్సీ లో చదువుతాం, బయట కంట్రీస్ లో చిన్నప్పటి నుంచే నేర్పిస్తారు అవన్నీ అందుకోసమని నేర్పిస్తారు. ఇప్పటికీ మనం బీటెక్, మీరు ఎప్పుడైనా కాలేజీలోని క్యాస్ట్ గొడవలు ఇవన్నీ చూసే ఉంటారు. రైట్, వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, కానీ జనాల యొక్క మైండ్ సెట్ అంత ప్రిజుడైజ్ గా ఉండిపోతుంది, అక్కడ వరకే ఆగిపోతుంది, బలహీనంగా ఆగిపోతుంది. రైట్, అవి మారాలి. వెన్ యు ఆర్ పోస్టెడ్ ఇన్ సమ్ అదర్ ఆ ఇష్యూస్ ఒక దీని ఏమైనా లొకేషన్ లోకి మీరు ఇదైన తర్వాత అక్కడ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం మీరు చర్యలు తీసుకోవాలి. అందుకే ఈ విధమైన అప్రోచ్ ఉండాలి. ఓన్లీ లైన్స్ ఉన్నాయా చదివేద్దాం అనుకుని ఉండకూడదు. మనం ఆ అప్రోచ్ ని మనం మెల్లమెల్లగా మనలో బిల్డ్ చేసుకోవాలి, ఫీల్ అవ్వాలి. ఎస్ నిశాంత్, చెప్పండి అమ్మా. నిశాంత్ హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పాలి. ఎనీ డౌట్? మోరల్స్ ఇంకా ఎథిక్స్ గురించి ఉంది సార్, సిక్స్త్ క్లాస్ నుంచే సెపరేట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్. ఉన్నాయా? ఏమో నేను చదువుకునేటప్పుడు లేవు, వే బ్యాక్. మరి ఇప్పుడు వచ్చి ఉంటాయి. నేను సిబిఎస్ఈ లో స్కూలింగ్ చేసినప్పుడు మాకు సెపరేట్ సబ్జెక్ట్స్ ఉండే సార్, ఎథిక్స్, మోరల్స్ కి. ఓకే, దట్ వుడ్ బి వండర్ఫుల్ దెన్. మరి నేను స్టేట్ సిలబస్ చదువుకున్నాను, నాకు అప్పుడు ఉండేవి కాదు. ఫైన్, రైట్. నిశాంత్ చెప్తున్నారు ముందటి నుంచే ఉండేవి అని. సో అయితే టీచింగ్ స్టైల్లో మార్పు రావాలేమో మరి. బేసికల్గా ఒక మార్కుల కోసం చెప్పకుండా వాళ్ళు నిజంగా వాల్యూస్ ఇన్కార్పొరేట్ చేసేటట్టు చెప్పాలేమో, అప్పుడే మారల్స్ అండ్ వాల్యూస్ పెరుగుతాయేమో మరి. దెన్ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్. దానికి మూవ్ అవుదాం. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ బేటీ బచావో బేటీ పడావో యోజన ఏంటంటే టు ప్రివెంట్ జెండర్ బయాస్డ్. ఎస్ సార్, ఇన్ 5th క్లాస్. ఓకే, టు ప్రివెంట్ జెండర్ బయాస్ సెలక్షన్ ఎలిమినేషన్ అంటే ఆడవాళ్ళు వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్, ఎక్కువ ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడతామని చెప్పి ఆడవాళ్ళకి సోషల్ స్టేటస్ కూడా, మగవాడు పుత్రుడు పుడితే అసలు సూపర్, చాలా మంది అంటారు తలకొరువు పెట్టడానికి ఉంటాడని. ఇలాంటి సోషల్ స్టిగ్మా ఏదైతే ఉందో వాటి వల్ల కూడా ఆడవాళ్ళని పురిట్లోనే చంపేస్తున్నారు. అది కూడా దూరంగా ఉండాలి. టు ఎన్ష్యూర్ ద ప్రొటెక్షన్ అండ్ సర్వైవల్ ఆఫ్ ద గర్ల్ చైల్డ్ యొక్క ప్రొటెక్షన్, వాళ్ళని సేవ్ చేసేటట్టుగా సేవ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ అనేది స్టార్ట్ అయింది. ఎన్ష్యూరింగ్ ఎడ్యుకేషన్ అండ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద గర్ల్ చైల్డ్. అంతే కదా, మనం ఆకాశానికి అంతరిక్షంలోకి రాకెట్లు పంపిస్తున్నాం కానీ ఒక అమ్మాయిని చదివించలేకపోతున్నాం. ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమ్మాయిలు చదువుకుంటున్నారంటే లేదు. అలాంటి ఎడ్యుకేషన్ అండ్ సమాన అవకాశాలు కల్పించే విధంగా ఉండాలి. కాబట్టి ఈ బేటీ బచావో బేటీ పడావో యోజన అనేది ఈ 3 ఎయిమ్స్ తో పనిచేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఫండ్స్ ఎలా యూటిలైజ్ అయ్యో చెప్తున్నారు చూడండి. మొత్తం ఫండ్స్ బేటీ బచావో బేటీ పడావో మొత్తం ఫండ్స్ లో 56% పబ్లిసిటీకి, మీడియా యాక్టివిటీస్ కి ఉపయోగించారంట. దానిలో 19% ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఇంకో 25% మాత్రమే రిలీజ్ అయ్యి స్టేట్స్ కి, డిస్ట్రిక్ట్స్ లో ఉన్న ఆడపిల్లల కోసం ఉపయోగించారు అని చెప్పి చెప్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, మనకి
ఫండ్స్ కేటాయించడమే కాకుండా ఫండ్స్ ఎలొకేట్ చేయడం, ఫండ్స్ ఉపయోగించడం లో కూడా ఎంత అన్యాయం జరుగుతుందో మీరు గమనించండి. స్ట్రాటజీస్ ఆఫ్ బేటీ బచావో బేటీ పడావో యోజన స్ట్రాటజీస్ ఏంటి అని మాట్లాడుకుంటే, టు ప్రమోట్ ఎడ్యుకేషన్ అండ్ క్రియేట్ ఈక్వల్ వాల్యూ ఫర్ ద గర్ల్ చైల్డ్ త్రూ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎ సస్టైన్డ్ సోషల్ మొబిలైజేషన్ అండ్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్. వివిధ రకాల అవేర్నెస్ క్యాంపెయిన్లు ఇది చేసి గర్ల్ ఆడవాళ్ళకి సమాన వాల్యూ అనేది, సమానమైన ఇంపార్టెన్స్ ఇవ్వాలి, సమానమైన అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ని పట్టించుకోవాలి, వాళ్ళని ఇది చేయాలి అని చెప్పి క్యాంపెయిన్స్ అనేవి చేయాల్సిన అవసరం చెయ్యాలి అని చెప్పి స్ట్రాటజీస్ లో మనం మాట్లాడుకోవచ్చు. టు ఫోకస్ అండ్ ఇంప్రూవ్ ద ఇష్యూస్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ సిఎస్ఆర్, ఇప్పుడే చెప్పాం చైల్డ్ సెక్స్ రేషియో యొక్క ఇష్యూస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఈ బేటీ బచావో బేటీ పడావో యోజన అనేది ఎక్కువ ఇది చేయాలి, ఎంఫసిస్ అనేది ఎక్కువ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. టు ఫోకస్ ఆన్ జెండర్ క్రిటికల్ సిటీస్, ఇప్పుడే చెప్పాము ఎక్కడైతే ఏ డిస్ట్రిక్ట్స్ లో యూపీ, బీహార్, జార్ఖండ్ లాంటి దీనిలో ఇది ఎక్కువ చాలా క్రిటికల్ గా ఉంటుంది, సిఎస్ఆర్ చాలా లో ఉంటుంది, అక్కడ ఎక్కువగా పనిచేయాలి. దాంతోపాటు జెండర్ స్టీరియోటైప్స్ ఏమున్నాయో, ఏవైతే మూఢనమ్మకాలు లాంటివి ఏవైతే ఉన్నాయో, ఆడవాళ్ళు ఎక్కడ ఇలాగే ఉండాలి, లేకపోతే పలానా మంత్లీ సైకిల్ అదే మంత్లీ మెన్స్ట్రుయేషన్ దీనిలో వాళ్ళు బయటే ఉండాలి, ఇలాంటి చాలా ఉంటాయి స్టీరియోటైప్స్. వాటన్నింటికి ఎదుర్కొనే విధంగా ఉండాలి అనే విధంగా కూడా బేటీ బచావో బేటీ పడావో యోజన అనేది పనిచేస్తుంది. అడాప్టింగ్ ఇన్నోవేటివ్ ఇంటర్వెన్షన్స్ బై ద డిస్ట్రిక్ట్స్ యాజ్ పర్ లోకల్ నీడ్స్, ఎక్కడైతే ఇలాంటి లోకల్లో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు తగినట్టుగానే అడాప్ట్ చేసుకోవాలి, ఇన్నోవేటివ్ థింగ్స్ అనేవి అడాప్ట్ చేసుకోవాలి అని కూడా చెప్తున్నారు. టు ఎన్ష్యూర్ ద services of various schemes and programs that are sufficiently responsive to the issues of gender and child rights. జెండర్ ఇన్ఈక్వాలిటీస్ కి, చైల్డ్ రైట్స్ కి ఏదైతే హిండర్ చేస్తున్నాయో, ఏవైతే అడ్డుకట్ట వేస్తున్నాయో వాటికి సంబంధించిన వేరియస్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ కూడా, దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా అవేర్నెస్ కల్పించాలి అని కూడా చెప్తున్నారు. అవన్నీ ఆ స్కీమ్స్ కూడా వాళ్ళకి, వెల్ఫేర్ స్కీమ్స్ కూడా వాళ్ళకి అందేలా చేయాలి అని చెప్పి చెప్తున్నారు. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అని చెప్పాం కదా, సేవింగ్స్ అకౌంట్, దానికి ఎలిజిబిలిటీ ఏమి ఉండాలో చెప్తాను చూడండి. The eligibility criteria for opening an account under Sukanya Samruddhi Yojana are as follows. ఏమైనా ఉండాలి అంటే, ఓన్లీ పేరెంట్స్, ఆడపిల్ల మీద ఓన్లీ తల్లిదండ్రులు కానీ లీగల్ గార్డియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అమ్మాయి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయాలి. ఎప్పుడైనా ఓపెన్ చేయొచ్చా అంటే కాదు, పాప పుట్టిన నుంచి 10 సంవత్సరాల లోపల మాత్రమే చెయ్యాలి. అది ఎప్పటి వరకు యాక్టివ్ గా ఉండాలి అంటే పాప 21 years రీచ్ అయినంత వరకు యాక్టివ్ గా ఉండాలి. ద ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఓపెనింగ్ అన్ అకౌంట్ ఈస్ 250 రూపీస్, మినిమం 250 రూపీస్ తో ఇది చేయాలి. మాక్సిమం అమౌంట్ 1,00,000, సంవత్సరానికి 1,50,000, మినిమం 250 రూపాయలు, మాక్సిమం అమౌంట్ 1,50,000 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. విత్ ఫర్దర్ డిపాజిట్స్ ఇన్ ద మల్టిపుల్స్ ఆఫ్ 100, వీటితో పాటు 100 రూపాయలు, 200, 300, 100 మల్టిపుల్స్ లో డిపాజిట్ కూడా చేసుకోవచ్చు. దేర్ కెన్ బి ఓన్లీ 1 అకౌంట్ పెర్ చైల్డ్ అండర్ ద సుకన్య సమృద్ధి యోజన. సుకన్య సమృద్ధి యోజన దీని ప్రకారం ఒక పాపకి ఒకటి మాత్రమే అకౌంట్ అనేది ఓపెన్ చేయడం కుదురుతుంది. దీనికి ఇంట్రెస్ట్ ఎంత? 8.4%. ఒకసారి యూట్యూబ్ లో ఫైనాన్షియల్ అడ్వైజర్స్ దీని గురించి చెప్తారు. మీ ఇంట్లో ఎవరైనా ఆడపిల్లలు ఉంటే ఇది చాలా మంచి స్కీమ్, నిజంగా నేను తెలుసుకుని నిజంగా ఇంత అద్భుతమైన స్కీమ్ ఉందని నేనే ఆశ్చర్యపడ్డాను. వీలైతే దీని గురించి తెలుసుకొని అవేర్నెస్ మీరు కూడా చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వండి. రైట్, ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ. క్లియరా? అర్థమైందా మొత్తం అంతా? ఆర్ యు ఏబుల్ టు ఫాలో? క్లాస్ ఫాలో అవ్వగలుగుతున్నారు అందరూ? If it is clear, type S. అవసరం ఏమైనా ఫీడ్బ్యాక్ కానీ ఏమైనా ఇవ్వాలనుకుంటే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు పర్సనల్ గా. ఐఎమ్ ఫ్రీ 24/7 వాట్సాప్ లో అందుబాటులో ఉంటాను. మీకు ఏమైనా గైడెన్స్ కావాలన్నా, మిగిలిన సబ్జెక్ట్స్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఐఎమ్ ఓపెన్. నాకు మీరు వెంటనే మెసేజ్ చేయొచ్చు, నేను వెంటనే దాన్ని ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకేనా? ఫైన్, లెట్స్ కాల్ ఇట్ ఏ డే. దెన్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సార్.